discussions, confusions లేని clarified versions. సమస్య ఏదైనా గాని కామన్ సెన్స్ తో ట్రబుల్ షూటింగ్, లాజికల్ నే కాదంటూనే మ్యాజికల్ సొల్యూషన్స్ ఇచ్చే లైఫ్ విజ్డమ్. సింప్లిసిటీ తన ఆభరణం, పాజిటివిటీ తన ఆయుధము, ఇన్స్పిరేషన్ రామోయిజం, ఇగ్నిషన్ స్వప్న జర్నలిజం. శ్రీరాశ్రీ గారు వచ్చారా? శ్రీరాశ్రీ గారు నేను రాములు కాఫీ కొట్టట్లేదు, కాఫీ తాగుతాను. బాగుందండి, చాలా బాగుంది. నేను రాములు కాఫీ కొట్టి కప్పు వచ్చాను అనుకోకండి. కాఫీ తాగడం రాము గారు ట్రేడ్ మార్క్. విజీజం అదే మా సింబల్ అది. ఓ ఓకే ఫైన్. ఇప్పుడు ఇంకా రావాలి అందరూ? అసలు ఇంకా 6 o'clock కదా. 6 ఏంటి మేడం? 4 కదా? కాదండి 6. మీరు చెప్పారండి 4 అని. మీరు నాకు 4 నువ్వు చెప్పు. 6 అంటే మీరు పని ఉందని చెప్పారు కదా నాకు. అవునండి, కానీ ఇంకా మాకు అదే కుదిరింది. మరి ఏం చేద్దాం ఉంటారు మేడం? మరి ఇప్పుడు కూర్చోండి, అందరూ కోఆర్డినేట్ అయ్యేసరికి నేను ఇంకా కంగారు పడుతున్నాను. యాక్చువల్గా మీరు 4 o'clock అన్నారు, 4 దాటిపోయింది. పంక్చువల్గా వచ్చే పంక్చువాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా జనరల్గా. మీరు అందరూ కొంచెం ముందరే వస్తూ ఉంటాను కదా అనుకున్నాను. ఈసారి నేను జస్ట్ అనుకుంటున్నాను. ఇంకా ఎక్కడ మన కమ్యూనికేషన్ నేను ఇంకా లేట్ అయినని చెప్పి నేను డౌట్ పడుతున్నానండి. 4 అన్నారు కదా, 4 దాటిపోయింది అని నేను అనుకుంటున్నాను. అసలు మీరు అలా పొరపాటు ఎలా అంటే మరి మీరు చెప్పిన వాళ్ళు 4 అని మెసేజ్ పెట్టి, ఓ సారీ నరేంద్ర, సారీ, నువ్వు 6 పెట్టు, నాకు 4 అనుకున్నాను నేను. మైక్ పెట్టేశారా? మైక్ పెట్టారు డాక్టర్ పెట్టాడు. అంటే నేను వచ్చిన వాళ్ళందరికీ మైక్ పెట్టేయండి, న్యాచురల్గా ఉంటుంది, అందరూ రైటర్లు ఎవరు వస్తే వాళ్ళు పెట్టేయండి. మైక్ పెడుతుంది నేను అనుకుంటున్నానండి. అదే సరే మైక్ పెట్టుకున్నారు కదా శ్రీరాశ్రీ గారు. సో మీకు ముందు ఏంటంటే మీకు బోర్ కొట్టినా కూడా కొన్ని చెప్పాలండి. అంటే ఆల్రెడీ చెప్పేసినాయే. ఆ రోజు లాంచ్ రోజు, విజీజం లాంచ్ రోజు మీరు వచ్చే టైంకి నేను లేను. నేను అనుకోకుండా టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చి బయటికి వెళ్ళాను. మా ఇంట్లో మేము ప్రాబ్లమ్స్ టెక్నికల్ ప్రాబ్లం అని మాట్లాడుకుంటాం. ఓకే, మా లాంగ్వేజ్ అది. అంటే ఏదన్నా అనుకోకుండా వచ్చినాయి అనుకోండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఊహించినవి, అప్పుడు మేము టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని మాట్లాడుకుంటాం. అంటే పేరు అది. అలాంటి ప్రాబ్లం ఏదో వచ్చి అనుకోకుండా నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత మన ట్రాఫిక్ మీకు తెలుసు కదా, అదే అంటే నిజానికి పెద్ద దూరం ఏం కాదు, ఇరుక్కుపోయాను. జస్ట్ హార్డ్లీ నాకు తెలిసి ఒక 1/2 hour 40 minutes అంతే వచ్చారు మీరు. 1/2 hour 40 minutes ఎక్కువే కదా. నేను అందరినీ పిలిచేసి నేను అలా మిస్ అవడం ఏంటి అంటే అప్పుడు నాకు చాలా టైం, ఖాళీ టైం ఉంది కాబట్టి 1/2 hour 40 minutes కదా అంటున్నా. ఇప్పుడు మాత్రం పని ఉంది కాబట్టి 20 minutes కూడా ఎక్కువలాగే ఉంది. అదే నాకు అర్థమైందండి, నేను మళ్ళీ ఇబ్బంది పెట్టలేను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరే నాకు ఇంపార్టెంట్, మీరు చాలా ఇంపార్టెంట్, మీరే కదా ఫస్ట్ రాసింది. రైటర్స్ అందరు డిసప్పాయింట్ అవుతారు. మీరు ఒక్క బయట ఇచ్చేసేయండి శ్రీరాశ్రీ గారు. అలాగో కెమెరాలు కూడా ఆన్ అయిపోయింది కాబట్టి తర్వాత మీ పని అయిపోతే లక్కీగా మళ్ళీ వచ్చేయండి. ఎండ్లో కూడా ట్రై చేస్తాను. బట్ ఏంటంటే 4:30 బయలుదేరి వెళ్తే అది నైట్ 8:30 దాకా కంటిన్యూ అవుతుంది. అది ప్రాబ్లం. బట్ అప్పటికి అయిపోతుంది కదా. ఇది మీరు 6 o'clock అంటున్నారు. ఇది 6 అంటే 6 to 7:30 అంతా అయిపోతుంది అప్పటికి. ఐ డోంట్ థింక్ సో. మళ్ళీ వెళ్ళి రావడం అనేది ఎక్కడైనా ప్లేస్ ఎక్కడండి? ఇక్కడ మన కాకతీయ హిల్స్ అండి. కాకతీయ హిల్స్ అంటే ఎక్కడండి అది? ఇక్కడ నుంచి ఎంత దూరం? మాదాపూర్ ఒక హాఫ్ అన్ అవర్ వితౌట్ ట్రాఫిక్. కానీ ట్రాఫిక్లో ఏది నమ్మలేము మనం. ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు వస్తామో మనకి ఏమీ తెలియదు. ఇప్పుడు అంత పీక్ టైం కాదు కాబట్టి వచ్చేయగలిగాను 20 minutesలో. అవునండి. అంటే మీరు విపరీతమైన ప్రోగ్రాములతోటి మీకు టైమింగ్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారేమో. ప్రాబబుల్ అండి. జనరల్గా అవను, ఇవాళ ఎందుకో అలా అయింది. అది ఏదోలేండి. ఇంకా సరే ఏం చేస్తాం అంటే నేను చాలా ఇప్పుడు రైటర్స్ అందరిలోకి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అభిప్రాయం ఉంది. నాకు మీ మీద ఒక డిఫరెంట్ అభిప్రాయం ఉంది. కాకపోతే శ్రీరాశ్రీ గారు మీరేంటంటే కాఫీ వద్దండి, ఇప్పుడే జస్ట్ ఐ హ్యాడ్ వచ్చారా? ఇప్పుడు ఏంటంటే నేనేదో ఒకటి ప్లాన్ చేశానండి. రైటర్స్ అందరూ కూర్చున్నా నాకు ఆ లుక్ మీద నాకు చాలా ప్లాన్ ఉంది. అందులో మీరు లేకపోవడం అనేది నాకు ఇప్పుడు చాలా డిసప్పాయింట్మెంట్. చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్. కానీ అన్నీ మన చేతుల్లో ఉండవు కాబట్టి మీరు రాసిన పాటలో లాగా
ఇది పోనీ ఇంకో రోజు పెట్టుకుందాం అంటే నాకు కూడా కాదు అని మిగతా వాళ్ళందరి ఇప్పుడు ఇంకోసారి పెట్టుకోవడం అంటే మరి ఇంతమందిని కరెక్ట్ అండి. అందుకని అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఫస్ట్ మిమ్మల్ని అడిగి మీరు ఓకే అన్నాకనే మిగతా వాళ్ళందరినీ పట్టుకున్నామండి. లక్కీగా అందరూ వచ్చేసారు. సో ఇంకేమైనా ఇప్పుడు ఏం చేయలేము, మన చేతుల్లో లేదు కాబట్టి మీరు ఒక బయట ఇచ్చేస్తాం. దాన్ని ఏమైనా సింక్ చేయొచ్చేమో చూడండి అందరూ వచ్చిన తర్వాత. అది నేను చూసుకుంటాను. ఫస్ట్ నాకు మిమ్మల్ని ఏం అడగాలి ఉందంటే అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్ అయినా మీకు కొంచెం బోర్ కొట్టినా కూడా విజయిజం మీద మీ అభిప్రాయం మీరు ఆ రోజు చెప్పారు నాకు. అది మీరు స్టార్ట్ అవ్వక ముందు లాంచ్కి చెప్పారు. మీరు ఏమన్నా ఒకవేళ పొరపాటున ఎపిసోడ్స్ ఏమన్నా చూసుంటే, నేను చేసిన 4-5 రిలీజ్ అయితే మీరు ఏమన్నా చూసుంటే మీకు ఏమనిపించింది చెప్తాను. అది కొంచెం ఆన్ చేసేస్తే కెమెరా ఆన్ చేస్తే చెప్పేద్దాం. కెమెరా ఆన్ అండి. ఇప్పుడు మైక్ పెట్టారు కదా, నెక్స్ట్ మనం కూర్చోగానే వాళ్ళు కెమెరా ఆన్ చేసేసారు. అంటే ఇప్పుడు ఇదంతా రికార్డ్ అయిపోయింది. అంతా రికార్డ్ అయిపోయింది. ఓకే, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మీరు అందుకని మా ఇంట్లోకి వచ్చారనుకోండి సీసీ కెమెరాలు ఉన్నట్టే. అంతే. అంటే వాళ్ళని నేను ట్రైన్ చేశాను, ఎవరు వచ్చినా మైక్ పెట్టేయండి, రికార్డ్ చేసేయండి. మైక్ పెట్టారంటే రికార్డు స్టార్ట్ అయిపోయినట్టే. ఇంకా అంతే కదండి మరి. ఓకే, స్టింగ్ ఆపరేషన్ అలా ఏం లేదు. మీ సీక్రెట్స్ కూడా నేనేం అడగను. అంటే మీకేం ఉండవు అనుకోండి, మీరు ఓపెనే. అందుకని అది ఊరికే అంటే జస్ట్ అలా ఎందుకు అడుగుతున్నానంటే రొటీన్ క్వశ్చన్లా కాదు, మనకున్న పరిచయంలో. ఇప్పుడు నేను కెమెరామెన్ని అడిగాను, లక్ష్మణ్ అని కెమెరామెన్ ఇవాళ రాలేదు, తను నిజం ఛానల్ చేశాడు. అడిగాను, నిజం ఛానల్ చేసావు కదా లక్ష్మణ్, రాముని చూసేశాక ఇప్పుడు ఈవిడికి అవసరమా అని నీకు అనిపించిందా అని అడిగాను. అంటే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాడు. ఇప్పుడు శ్రీరాశ్రీ గారు మీకు బోర్ కొట్టినా కూడా, ఇప్పుడు రొటీన్ క్వశ్చన్ అయినా కూడా ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు మీరు నాకు తెలియదు అనుకోండి, సపోజ్ మీరెవరు, మీకు నాకు పెద్దగా పరిచయం లేకుండా ఉట్టి శ్రీరాశ్రీ గారు, ఉట్టి రాజీవి చెల్లెలు అని ఆ మాత్రమే పరిచయం ఉంటే నేను అడగను. మనకు ఒక ట్రావెల్ ఉంది కాబట్టి, నేనేంటో మీకు తెలుసు కాబట్టి. విజయిజం స్టార్ట్ చేసినప్పుడు అంటే మీరు ఆ రోజు లాంచ్లో జస్ట్ లాంచ్కే చూశారు మీరు, తర్వాత ఎపిసోడ్స్ కూడా చూసుంటారు కదా. ఎపిసోడ్స్ చూసినప్పుడు అంటే నేను అన్నీ ప్రిపేర్ అయిపోయాను. ఎవరైనా తిట్టినా, ట్రోల్ చేసినా, ఇన్ జనరల్ నా నేచర్ కూడా ఎలాగంటే, సపోజ్ ఎవరైనా పొగిడారు అనుకోండి, మర్యాద కదా పొగిడినప్పుడు నవ్వుతాను. వాళ్ళు ఏమన్నా నెగిటివ్గా అన్నా, లేకపోతే ఎవరో అన్నారని చెప్పినా నాకు పెద్దగా పట్టుకోదు నా నేచర్. మరి తగిలి పడిపోతుంది కింద. అది ఒక్కోసారి వెళ్ళి మళ్ళీ వాళ్ళకు కూడా తగలచ్చు తిరిగి, అలా జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చెప్పినా నాకు 1% కూడా బాధేది. కాబట్టి జస్ట్ మీరు మనకున్న రిలేషన్తో అడుగుతున్నాను, మీరు ఎవరన్నా ఒకవేళ చూసుంటే మీకేమనిపించింది? విజయిజం మీరు పెట్టారు అని చెప్పినప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే, చాలా ఆలస్యమైన స్టార్ట్ చేశారు, దట్ ఈస్ గుడ్ అనుకున్నాను నేను. ఎందుకంటే కంటెంట్ క్రియేషన్ అనేటువంటిది ఇవాళ ఎవరెవరైతే వాళ్ళు మాట్లాడుకునేవి వాళ్ళ గదిలోనే ఉండిపోయి ఆరిపోకుండా అవన్నీ ఆన్ రికార్డ్ వెళ్ళటం అనేటువంటిది ఇవాళ ప్రతి లైఫ్ కూడా కొంతమంది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్ని, వాళ్ళ యొక్క డైలీ జరిగేటువంటి మొత్తం విషయాలను కూడా వీడియోల కింద తీసి పెట్టుకుంటున్నారు ఎవ్రీబడి. అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి డాక్యుమెంటెడ్. ఎందుకంటే ఏ రోజు ఏ ఇంపార్టెంట్ మ్యాటర్ దొరుకుతుందో తెలియదు, ఎవరి నుంచి ఏ ఇంట్రెస్టింగ్ టాపిక్ వస్తుందో తెలియదు. అవునవును. సో అది ఎవరికైనా ఉపయోగపడచ్చు కదండి, ఉపయోగపడచ్చు. లేకపోతే అది కేవలం మనకు అది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద, లేకపోతే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద జస్ట్ ఒక రికార్డెడ్ విషయం కావచ్చు. చెయ్యాలి అనేటువంటి సరదా పుడితే మాత్రం ఎవరైనా కూడా చేసేయచ్చు అని నేను అనుకుంటున్నానండి. అయితే చాలా ఆలస్యంగా మొదలెట్టారనేది నా యొక్క అభిప్రాయం. రెండోది ఏంటంటే, టైటిల్ విషయంలో విజయిజం అనే అంత అవసరం ఉందని అనిపించింది నాకు మొట్టమొదట. ఇజం అనే అంత ఏమొస్తుంది అబ్బా అని. ఎందుకంటే రాము గారు ఆల్రెడీ ఆయన విధానం, ఆయన మాట్లాడేటువంటి ఫిలాసఫీ కానీ, ఏదైనా సంథింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్, సంథింగ్ అవుట్ ఆఫ్ రొటీన్, సంథింగ్ కల్ట్ స్టైల్ కొంత ఇలాగ ఉంటుంది. కాబట్టి అదొక ఇజం అనేటువంటి దానికి కొంతలో కొంత ఉంటుంది, అర్థం ఉంటుంది. విజయిజం అని ఎందుకు పెట్టారు, విజయ టాక్స్ అలాగా ఉన్న పెడితే బాగుండేది కదా అని చెప్పి నాకు అనిపించింది. బట్ స్టిల్ డౌన్ ద లైన్ కాంటెంట్ని బట్టి ఆ ఇజం అనేటువంటి దానికి కూడా ఒక ఔచిత్యం ఏర్పడుతుందేమో అనేటువంటి ఒక హోప్ తోటైతే ఉండి బాగానే ఉంది అని అనుకున్నా. ఇది నాకు అంటే ఫస్ట్ కలిగిన ఫీలింగ్స్ అయితే ఇది, టైటిల్ అండ్ ఇది బట్టి. ఇక కాంటెంట్ విషయానికి వస్తే, నేను
ఆ సాంగ్ సంబంధించింది ఆవిడది మా మేఘనా గారి ఆ ఇంటర్వ్యూ అదంతా చూశానండి. ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ, ఆవిడలో ఉన్నటువంటి టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ, ఇంతవరకు ఆవిడ ఎక్కడ కూడా రికార్డెడ్ రాలేదు కదా. ఆవిడ అంటే జీసస్ మీద 200 సాంగ్స్ పాడారు. బట్ ఆన్ రికార్డ్ ఇంటర్వ్యూస్ లాగా కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ రాలేదు కదా, రాలేదు. సో ఖచ్చితంగా అది ఆవిడకి ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఇచ్చినట్టు అయింది. మీరు అంటే పరిచయం చేశారు, నలుగురికి పరిచయం చేశారు. ఆవిడ ఆల్రెడీ చేసినా కూడా ఒక వేరే సెక్టార్ వాళ్ళకు కూడా మీరు పరిచయం చేయడం అనేది జరిగింది. ఆ యాంగిల్ నచ్చింది నాకు. సో ఇప్పుడు మీరు న్యూ టాలెంట్ని పరిచయం చేయటం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. అలాగే లబ్ధ ప్రతిష్ఠుల చేత ఇంటర్వ్యూస్ లాంటివి ఇంకేమన్నా అలాంటివి కూడా వస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే మీరు యూ కెన్ ఎంగేజ్ వెల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయటం, అది ఆ ఆస్పెక్ట్ అయితే బాగా నచ్చింది నాకు. కొంతమంది టీం ఉన్నారు, నరేంద్ర, మేఘన, స్వప్న, వీళ్ళందరూ హైలీ టాలెంటెడ్. అన్ని రకాలుగా ఏ రకంగా కూడా వాళ్ళల్లో మంచి విషయాలు ఉన్నాయి తప్ప మనకి ప్రాబ్లం వచ్చే విషయాలు లేవు. వాళ్ళందరూ ఎప్పుడు నాతో ఉంటారు. మాకున్న పరిచయంతో స్వప్న వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్, మన మేఘన అంటే అది చిన్నదండి, నెక్స్ట్ జనరేషన్, ఈ ఏజ్ ఉంటుంది. కాకపోతే ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న పరిచయాల్లో అమ్మాయికి ఉన్న టాలెంట్, అమ్మాయి పాడే విధానం, రాసే విధానం అన్నీ చూసి ఎప్పుడు నేను ఇంతమంది నా చుట్టూ ఇంత టాలెంటెడ్ ఉన్నారు కదా, ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా అని సినిమా ప్లాన్ చేశాను. అయితే రాము ఏమో షార్ట్ ఫిలిం ఫస్ట్ అన్నాడు. స్వప్న అంది, మీరు సొల్యూషన్స్ భలే చెప్తున్నారు విజయ్ గారు, కెమెరా ముందు చెప్పొచ్చు కదా, ఉపయోగపడతాయి కదా అనేది ఎప్పుడు అంటే ఏదో స్వప్న నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేసాను. ఇలా కాదు, రెగ్యులర్గా చేద్దాం అంటే నేను అలా రాము దగ్గరికి వెళ్ళి, రాము ఏమో ఎందుకు నువ్వే పెట్టు, ఎవరో ఎందుకు ఛానల్ నువ్వే పెట్టు, విజయజం అని పెడదాం అన్నాడు. టైటిల్ రామయ్య పెట్టు. ఎందుకు అంటే ఎవరిజం వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు రామయిజం ఫాలో అవ్వకూడదు, వినాలంతే. నీ ఇజం ఏముందో నువ్వు అదే చేయాలి అన్నాడు. సో ఎప్పుడు నేను అది స్టార్ట్ చేశాను చేయడం అన్నీ నా ఇష్ట ప్రకారమేనండి. రాము ఏమైనా చెప్పినా వింటాను కానీ చేయను, వినేసి ఊరుకుంటాను. ఏమైనా చెప్పాడు అనుకోండి, అవును రాము కరెక్టే అంటాను. కరెక్టే, అది అలా అబద్ధం ఏం కాదు. కానీ తనకు సూట్, ఏలో సాంగ్ అనుకోండి సపోజ్, రాముకు సూట్ అవుతుంది, నేను చేస్తే సూట్ అవుతుంది అంటే మనకు అంత ఏలో సాంగ్ తీసుకొచ్చి దాన్ని చేసేంత రాదని ఉద్దేశంతో నేను మేఘనాని తన్నే రాసి తన్నే పాడమన్నాను. ఏ హెల్ప్ అసలు తీసుకోలేదు. సో అలా నేను ఏది చేసినా నా ఇష్ట ప్రకారమే చెయ్యాలి అని ఒక డెసిషన్కి అయితే వచ్చాను. టెక్నికల్గా నాకు తెలియదు కాబట్టి వీళ్ళందరూ హెల్ప్ తీసుకుంటాను. సో వాళ్ళు చెప్పేది నాది మ్యాచ్ అయితేనే వింటానండి, మ్యాచ్ అవ్వకపోతే విన్ను, అలా అనమాట. సో మీరు చెప్పింది నాకు అర్థమైంది, మీకు అర్థమైంది ఏంటో నాకు అర్థమైంది. ఇప్పుడు రైటర్స్ ఐడియా ఏదైనా సంథింగ్ రిలేటెడ్ టు రాముయే ఉంటుందండి. ఏం చేసినా ఏదో రాము మీద పుస్తకం రాసిన వాళ్ళు, రాముతో సినిమా తీసిన వాళ్ళు, రాము నచ్చనోళ్ళు, రాము నచ్చినోళ్ళు, సగం అర్థమైన వాళ్ళు, పూర్తిగా అర్థమైన వాళ్ళతో వాళ్ళతోనే ఉంటుందండి. ఎందుకంటే నేను రామోయిజం ఫాలో అవుతాను. అంటే పూర్తిగా రామోయిజం కాదండి, కొన్ని అలా. అంటే ఎలాంటివంటే సపోజ్ నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నా నేను పట్టించుకోను. తర్వాత ప్రయత్నం మీద నాకు విపరీతమైన నమ్మకం. ప్రయత్నం అనేది లేకపోవడం నాకు నచ్చదు. ఫెయిల్ అయినా నాకు ప్రాబ్లం లేదు. ప్రయత్నం అనేది నా ఉద్దేశంలో ఫలితం. ప్రయత్నం లేనప్పుడు ఇంకా అది మన లైఫ్లో ఎప్పుడు హ్యాపీనెస్ ఉండదు. ప్రయత్నం చేయని వాళ్ళకి అసలు హ్యాపీనెస్ ఉండదు అన్న ఉద్దేశం. సో దాని మీద ఎక్కువ బేస్ అవుతానండి. ఇదే చెప్తాను కూడా, ఇప్పుడు ప్రయత్నం చేయండి, ఒక అవ్వపోయినా పర్వాలేదు. ఇప్పుడు మీరు నన్ను అభిప్రాయం అడిగారు అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే అసలు ఏ ఉద్దేశంతో పెట్టారు, అంటే ఎట్లాంటి కాంటెంట్ దీంట్లో ఇద్దామన్న డ్రైవ్తో పెట్టారండి ఇది? అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇండస్ట్రీ గారు, పొద్దున్న లేస్తే 100 సమస్యలు ఉంటాయి ఇంట్లో. కానీ బయట సబ్జెక్ట్ నాకు అసలు ఏం తెలియదు. నా సబ్జెక్ట్ టుట్టి ఇల్లే, అందుకని ఇంట్లో పెడుతున్నాను. ఇది ఇల్లు, ఈ ఇంట్లో ఏది చేసినా ఇక్కడే, లేదా ఆ వరండాలోనూ, ఆ కారిడార్లోనూ, లేదా కింద పూల్ సైడ్, అంతవరకే. బయటికి వెళ్ళి చేయడం అనేది అసలు లేదు. నా ఇంట్లో నాకు రెగ్యులర్గా అందరికీ వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటికి సొల్యూషన్ ఏంటి అనేది దీని బేస్. కాకపోతే అవన్నీ కూడా మొత్తం టాక్ షోస్ రూపంలోనే. కాకపోతే ఎలా ఉందంటే అది ప్రశ్నలు ఆ సమాధానాలు ఉండవు. జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాం, అందులో ఏదో టాపిక్ వస్తుంది, ఇలా వచ్చింది అంటే దాన్ని ఇలా చేస్తే ఈజీగా అయిపోతుంది అని, ఆ టైప్లో అనమాట. అలా ఉంటాయి. మా ప్లాన్ అయితే అది. కాకపోతే ఏమైందంటే
ఇప్పటి వరకు ఎవరు రాము జేడీతో చేయలేదు కాబట్టి వాళ్ళతో స్టార్ట్ చేసాం. యా తర్వాత కంటిన్యూ అవుతుంది, జేడీతో కంటిన్యూ అవుతుంది, రాము టైం ఎప్పుడైనా ఇస్తే రాముతో. అప్పుడు ఏమైందంటే పాట రాసాం కదా, పాటలో క్యారెక్టర్స్ ఎవరికి తెలియదు, అందుకని ఆ పాటలో క్యారెక్టర్స్ ఎవరు అనేది 2 ఎపిసోడ్స్ అయింది. తర్వాత చాలా సందేహాలు నాకు ఉంటాయి ఈ దేవుళ్ళ విషయంలో, ఈ మంగళవారాలు శుక్రవారాలు, అది ఎప్పుడు నా మనసులో తెలుస్తూ ఉంటుంది. ఆ వాటికి సమాధానాల కోసం వైజయంతి గారు వ్యూస్ ఛానల్ ఆవిడతో మాట్లాడాను. తర్వాత జీసస్ మీద కూడా నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆ సందేహాలు మేఘనాని అడిగాను ఎపిసోడ్. తను చాలా నాలెడ్జ్ ఇన్ బైబిల్ ఒక 20-30 సార్లు చదివేసింది, అందులో ఏ మూలు అడిగినా చెప్పగలదు. ఇప్పటివరకు ఎవరిని చూడలేదు, ఎవరు సరిగ్గా చెప్పరు, మరీ గట్టిగా ఆడితే చదువు వెళ్ళి బైబిల్ అంటారు, నాకు అది అర్థం కాదు. సో అందుకని ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను. అంత క్రియేటివ్ సైడ్ కానీ టెక్నికల్ సైడ్ కానీ వీళ్ళందరూ బాగొచ్చు, కానీ అసలు స్టార్ట్ చేయడానికి కారణం మాత్రం స్వప్నయే గట్టిగా మీరు చెయ్యండి అంటే నువ్వు యాంకర్గా ఉంటే చేస్తాను, వేరే వాళ్ళతో అయితే నేను చేయలేను, వేరే వాళ్ళతో నాకు సూట్ అవ్వదు, ఎందుకంటే నేనేంటో తెలుసు, నాకు ఎంత వచ్చో కూడా తనకు తెలుసు, అందుకని ఎప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ అడగదు. మా ఇద్దరు ఇంటర్వ్యూస్లో ఎప్పుడు తను అడగదు అలా, అదనమాట. సో ఇప్పుడు నాకేంటంటే శ్రీరాశ్రీ గారు మీ దగ్గర నుంచి కావాల్సిన బయట ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ నాకు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా తెలుసు, పర్సనల్గా కూడా ప్రవీణ్ నరేంద్ర తెలుసు, రేఖ కొంతవరకు తెలుసు, కాంత్రీజ్ దగ్గర అసలు తెలియదు. నేనేమనుకున్నాడు అమ్మ ఆయనతో అసలు ఏం మాట్లాడతావు అని కూడా నాకు అస్సలు పరిచయం లేదు, కానీ నాకు బుక్ చాలా నచ్చింది, అందుకే పిలిచాం. వాళ్ళందరూ వస్తారు ఇప్పుడు, వాళ్ళని ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. స్వప్న వస్తుంది, స్వప్న ఏం మాట్లాడుతుంది, నేనేం మాట్లాడినా. ఒకవేళ మీరు ఉండుంటే, సపోజ్ మీరు ఇప్పుడు ఉండట్లేదు, మీరు వెళ్ళిపోతున్నారు, ఎవ్వరు ఇప్పటి వరకు వాళ్ళు 5:45కి వస్తామంటున్నారు, ముందు వస్తామని ఒకళ్ళు నాకు మెసేజ్ పెట్టలేదు. మెసేజ్లు ఏమన్నా వస్తున్నారేమో, కనీసం ఒకళ్ళన్నా వస్తే ఇద్దరిని కూర్చోబెడదాం అనుకుంటున్నాను, అందరూ 5:45 అని పెట్టారు. అందుకని ఒకవేళ కనుక మీరు ఇక్కడ ఉండుంటే మీరేం మాట్లాడేవారు వాళ్ళతో కానీ నాతో కానీ స్వప్నతో కానీ, ఆ బైట్ ప్లీజ్. షూర్ అండి, తప్పకుండా. అంటే ప్రశ్న బట్టే సమాధానం ఉంటుంది, ఏదైనా ఉంటుంది, కానీ అసలు మీకు అంతమందిలో మీకు కూర్చున్నప్పుడు మీకు వచ్చే ఫీలింగ్ అంటే వాళ్ళు ఏం మాట్లాడతారో, వాళ్ళు ఏ అభిప్రాయాలు చెప్తారో నాకు తెలియదు. అంటే వాళ్ళు మేము మాట్లాడినప్పుడు వాళ్ళు మీ మీద కొన్ని అభిప్రాయాలు చెప్పారు, శ్రీరాశ్రీ గారు అంటే మాకు ఇదే అభిప్రాయం అని. ఒక అబ్బాయి ప్రకాష్ అని బుక్ రిలీజ్ అవ్వబోతోందండి, డేట్ ఇవ్వలేదు, నాకు ముందు మాట రాయమని అడిగాడు. అడిగితే నాకు ఎవరెవరు రాస్తున్నారమ్మా అంటే స్వప్న, తర్వాత అఖిల్ రాఘవేంద్రరావు గారు, మళ్ళీ అదెవరు విశేష్ గారు రాస్తున్నారంటే, అమ్మ వాళ్ళ పక్క నేను ఏం రాస్తాను అంటే మీకు ఏ వస్తే అది రాయండి అన్నాడు. నేనేమన్నానంటే నేను ఫోర్స్ చేస్తున్నావు కాబట్టి రాస్తాను, కానీ నా ప్రాబ్లం ఏంటంటే నాకేమీ రాదు, కానీ నాదేమైనా మారిస్తే మాత్రం నేను ఒప్పుకోను, లేదా మొత్తం పడేసామనుకో అప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదు, కానీ మారిస్తే నేను ఒప్పుకోను అంటే లేదు మీరు ఏం రాస్తే అదే పెడతాను అన్నాడు. ఒక రకం ఏదో కాన్ఫిడెంట్గా ఉన్నాడు, బుక్ కూడా నాకు బాగానే అనిపించింది. అబ్బాయి కూడా వస్తున్నాడు. సో అబ్బాయి మాటల్లో ఏంటి, శ్రీరాశ్రీ గారు బుక్ చదివానండి, అప్పట్లో ఆయన రాసింది నాకు చాలా కరెక్ట్ అనిపించింది. తర్వాత రాము గారు 10 ఏళ్లలో ఇంకా గొప్ప ఫిలాసఫర్ అయిపోయారు. ఒకవేళ నేను అన్నాను ఒకవేళ ఆయన ఇప్పుడు రాస్తే ఎలా ఉంటుంది అని నాకు ఒక ఆలోచన వచ్చింది. అడుగుతున్నారు ఇది ఇప్పుడు రాస్తే అసలు అప్పుడు రాసినప్పుడే అదే చెప్తున్నాను, అప్పుడు రాసినప్పుడే కొంతమంది అన్నారండి దీనికి సీక్వెల్ రావాలి, ఇక్కడతో ఆగిపోకూడదు, ఎందుకంటే జర్నీ కొనసాగుతూనే ఉంది కదా. అది యాక్చువల్గా అది నేను మొత్తం ఓడ్కా విత్ వర్మ 1 year రాశానండి. రాము గారితో ఇంటరాక్షన్ మొదలైన తర్వాత 1 year పట్టింది ఆ బుక్ బయటికి రావడానికి. బట్ అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 15 years అయిపోయింది ఆయనతో ఇంటరాక్షన్. నాకు 2010లో మొదలైంది, చూడండి 14-15 years అయింది. సో ఈ క్రమంలో నేను ఆయనకి more than 100 songs రాశా ఆయన ఒక్కరికి. అవునవును, దాంట్లో అలాగే చాలా డిస్కషన్స్ చేసాం, 1 కాదు 2 కాదు, నెంబర్ ఆఫ్ టాపిక్స్. టు బి ఫ్రాంక్ రాయించండి. తర్వాత ఇందులో అసలు చాలామంది అన్నారు ఓడ్కా విత్ వర్మ రాసావు కదా, ఇన్ కేస్ ఈక్వల్స్ రాస్తే ఏం టైటిల్స్ పెడతావు అని అన్నారు. రాస్తావా అంటే రాయిచ్చేమో అన్నాను, రాస్తే ఏం టైటిల్స్ పెడతావు అన్నారు. ఓడ్కా విత్ వర్మ అయిపోయింది కాబట్టి రమ్ విత్ రాము, జిన్ విత్ గోపాల్ అని పెట్టి ఆ 2 రాస్తాను అని చెప్పి అప్పట్లో అన్నాను, సరదాగా అన్నా. బట్ ఏంటంటే ప్రాబబ్లీ రాస్తే అవే టైటిల్స్ రాయొచ్చు.
ఖచ్చితంగా రాయించండి. ఇక్కడ మిగతా రైటర్స్ అందరూ ఈ ఈ ఈ పుస్తకం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క రైటర్స్ బుక్స్ అన్నీ కూడా నేను చాలా వరకు చూశానండి. కొంచెం నేను అంటే కొన్ని పైపైన చదివాను, కొన్ని కొంచెం లోపలికి వెళ్ళి చదివాను. ఏది కూడా ఒకదానికొకటి సేమ్ అనిపించేవి కాదు, అన్నీ కూడా డిఫరెంట్ బకెట్స్ అవి. ఇప్పుడు రాము గారు ఫస్ట్ రాసిన పుస్తకం ఆయన రాసుకున్నది నా ఇష్టం, అది ఆటోబయోగ్రఫికల్ టోన్. ఓడకవిత్ వర్మ ఆయనతో జరిపిన ఇంటరాక్షన్స్ని బేస్ చేసుకుని డాక్యుమెంట్ చేసినటువంటి ఒక పుస్తకం. తర్వాత ఇంటెలిజెంట్ ఇడియట్ అనేది అది పిహెచ్డి థీసిస్. అవునవును, పిహెచ్డి థీసిస్ అది. అవునవును. తర్వాత రేఖా పర్వతాలు రాసింది ఫస్ట్ టైం ఒక అమ్మాయి రాసినటువంటి రామ్ గోపాల్ వర్మ గారి మీద పుస్తకం. అసలు అమ్మాయిలు ఆయన గురించి ఓపెన్గా మాట్లాడటమే అది సోషల్ది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆయన సోషల్ది కరెక్ట్గా ఉండరు కాబట్టి చాలా విషయాల్లో అమ్మాయిలు ఎస్పెషల్లీ మాట్లాడకూడదు లాంటివి ఉన్నటువంటి సమాజంలో అలాంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక పుస్తకం రాయటం అనేటువంటిది అది ఆ అమ్మాయికి సక్సెస్. అండ్ రాము గారికి కూడా అది చాలా ఒక గొప్ప పాయింట్ అండి. అది అంటే ఒక అమ్మాయి కూడా పుస్తకం రాయటం అనేటువంటిది అంత సామాన్యమైన విషయం కాదు చరిత్రలో చూస్తే. అది తనది. కాంతరీస గారు ఆయనది ఏమిటి ఆర్టిస్టిక్ బుక్. ఆయన బేసిక్గా మంచి పెయింటరు, ఆర్టిస్టు, అండ్ ఆయనలో ఒక కవితాత్మక ధోరణి, సెర్రియలిజం ధోరణి ఇవన్నీ ఉన్నాయి. సో అటువంటివన్నీ కలిపి రాసినటువంటి గొప్ప ఆర్ట్ ఫామ్ అది. తనికెళ్ళ భరణి గారు ఫస్ట్ అంటే రామ్ గోపాల్ వర్మ గారికి పరిచయం చేయడానికి ముందు కాంతరీస గారు నాకు చేశారు పరిచయం. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారిని కలవడం జరిగింది. ఆల్రెడీ అప్పుడు రాశారు, రాసేసిన తర్వాత ఇదండి నేను రాశానని చెప్పడానికి వచ్చారు అంతే ఆయన. సో కాంతరీస గారిది అది. సరిగ్గా నరేంద్రాచార్య ఎప్పటి నుంచో బుక్ రాస్తున్నాడు, తనది కూడా చాలా పేజెస్. తన కంటెంట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరు? నరేంద్రాచార్య చాలా సుదీర్ఘంగా ఎక్కడ ఫిల్టర్ లేకుండా అనిపించినట్టుగా రాస్తూ, ఒకసారి అనిపించిన దాన్ని తనే కాంట్రాడిక్ట్ చేసి మళ్ళీ రాస్తూ, చెప్పిందే చెప్పినట్టు ఉన్నా కూడా ఆకుండా రాస్తూ, కొంచెం తాత్వికం, కొంచెం ఒక దాన్ని ఏమంటారు కొంత తర్కం ఇవన్నీ పెట్టి రాసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక చాప్టర్ కూడా చదవాలి. ఎందుకని అంటున్నానంటే ఈ మాట ఎందుకంటున్నానంటే 1000 పేజీల పైన పుస్తకం రాసేసాడు అని అంటే ఈ ఫ్యాక్టర్స్ లేదా రాయటం కష్టం. ఫిల్టర్ వేసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓడకవిత్ వర్మ రాశానండి. రాసినప్పుడు మొత్తం దాదాపుగా ఒక 175 పేజెస్ 200 పేజెస్ వచ్చింది ముందు. ఏది మొత్తం రాసినట్టుగా మొత్తం డిటిపి చేయించేసి చూస్తే బుక్ సైజులో 200 పేజెస్ వచ్చింది. అదంతా చదువుతూ ఇలా కొట్టేసుకునేవాడిని, ఇది వద్దని. తర్వాత మర్నాడు పొద్దున్న కాఫీ తాగి చదువుతూ కొట్టేసిన దాన్ని మళ్ళీ నేను చూసేవాడిని కదా అసలు. ఇంకా మిగతా ఏదన్నా ఇది కూడా బాగా, ఇది కూడా తీసేద్దాం, ఇది తీసేసాం కాబట్టి అది తీసేద్దాం, ఇది తీసేద్దాం, ఎంత క్రిస్పీగా ఉంటే అంత మంచిది, ఇది ఆల్రెడీ చెప్పాము మళ్ళీ చెప్పిన థాట్ ప్రాసెస్లోనే ఉంది అని ఇలాంటి ఎడిటింగ్లు అన్నీ చేసుకుంటే అది బాగా తగ్గి మొత్తం దాని యొక్క సైజ్ కూడా తగ్గింది. చాలా కంటెంట్ని తీసేసాను అంటున్నాను, మొత్తం అంటే డిలీషన్ జరిగింది. నాకు తెలిసి ఇంకా నరేంద్రాచార్య ఆ ప్రాసెస్ దగ్గర రాలేదు కాబట్టి ఉన్నట్టుగా ఇప్పుడు దాకా తను రాసినటువంటిది యాజ్ ఇట్ ఈస్గా పబ్లిష్ చేస్తే అన్ఎడిటెడ్ పార్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో అన్ఫిల్టర్డ్ పార్ట్ ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. తన కాంటెంట్ అయితే అది. తర్వాత ఇప్పుడు రాబోతున్నటువంటి పుస్తకం రామ్ గోపాలాయనం, అది నాకు టైటిల్ నచ్చింది యాక్చువల్. రామ్ గోపాలాయనం ఇంగ్లీష్లో చదివితే పలాయనం అనేటువంటి పదం కూడా ఉంది. దేని నుంచి పలాయనం? అజ్ఞానం నుంచి పలాయనం, దూరంగా అని మనం చెప్పుకోవచ్చేమో అన్నట్టుగా నాకు అనిపించింది ఆ టైటిల్ని బట్టి కూడా చూస్తే. సో తనని ఆకలి రాఘవేంద్ర గారు రికమెండ్ చేశారండి కదా. ఆకలి రాఘవేంద్రరావు గారు యాక్చువల్గా ఫస్ట్ విశేష్ గారిని ఫేస్బుక్లో కలిశాడండి. ఫేస్బుక్లో కలిసి ఆయన హెల్ప్ తీసుకుని స్టార్ట్ అవుతున్న టైంలో వాళ్ళ తెలిసిన వాళ్ళు ఎవరు రాఘవేంద్రరావు గారు పరిచయం చేస్తే ఆయన మొత్తం నేను చూసుకున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఆయన రికమెండ్ చేసినటువంటి వ్యక్తి అంటే ఖచ్చితంగా అది కూడా చాలా క్వాలిటీతోటే ఉంటుంది అని నేను ఏమన్నానంటే, చాలా మంది రాస్తూ ఉంటారు కదా, నేను కొంచెం హెసిటేట్ చేశాను. అంటే ఆయన అన్నారు లేదండి ఆయన డెఫినెట్గా విషయం ఉన్న మనిషి అని చెప్తే, నేను ఇంకా రాఘవేంద్రరావు గారు చెప్పారు కదా అని నేను కలిసి మాట్లాడాను. ఫస్ట్ కారణం అది. తర్వాత కలిసాక చాలా సింపుల్. టైటిల్ కూడా నాకు ఎందుకు నచ్చింది అన్నానంటే రామ్ గోపాలాయనం ఒరిజినల్గా రామ అయనం
అంటే రాముడి యొక్క జర్నీ, రాముడి యొక్క పాత్, రాముడి పథం అనే మీనింగ్ అది. అవునండి. ఏమిటి పదం, ఏమిటి మార్గం, ఏమిటి ఆయన జర్నీ ఫిజికల్ జర్నీ తీసుకుంటే ఫిజికల్ జర్నీ అయోధ్య నుంచి లంక దాకా వచ్చి మళ్ళీ లంక నుంచి అయోధ్య దాకా నార్త్ సౌత్ కవర్ చేశారు. రామ్ గోపాల్ వర్మ గారు కూడా నార్త్ సౌత్ కవర్ చేసినటువంటి దర్శకుడు. సో కాబట్టి ఏంటంటే ఆ రకంగా రామ్ గోపాల్ ఆయన ఆ రకంగా ఇది ఔచిత్యమైనటువంటి టైటిల్ అందరికీ చాలా నచ్చుతుంది. ఎప్పుడు ఉంటారు లాంచ్ అది అంటే ఇంకా తనకి బుక్ ఇంకా చేతికి రాలేదంట గారు. బుక్ రాగానే రాము డేట్స్ బట్టి టైం ఇవ్వాలి కదా, తను ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు. తను ఇక్కడ ఉండడు, బెంగళూరులో ఉంటాడు. బెంగళూరులో జాబ్ చేస్తాడు. ఎవ్రీ సాటర్డే వచ్చి, యాక్చువల్ అది ఇంకోటి ఏంటంటే తను పగలంతా ఆఫీస్లో రాత్రంతా రాస్తాడంట. 5 years ఇంట్రెస్టింగ్ చాలా. సో అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంట్రెస్టింగ్. విశేష్ గారు కూడా బుక్ రాస్తున్నారు అప్పుడు ఒకసారి చెప్పారు నాకు. విశేష్ గారు ఆయన సైకాలజిస్ట్ విశేష్ గారు ఎప్పుడు చేస్తారంటే మార్చ్లో చేస్తారంట. మై బర్త్డే. ఓకే ఓకే. అది ఏమి పెట్టారండి టైటిల్? అది ఏదో /Genius ఏదో /Genius. ఓకే ఓకే, /Genius. ఓకే, అంటే కొంచెం అలాంటి అర్థమేగా, ఇంటెలిజెంట్ ఇడియట్ టైప్లోనే అలా ఏదో. అంటే చాలా టైటిల్స్ ఉన్నాయి, చాలా టైటిల్స్ పెట్టుకున్నారంట. ప్రస్తుతం ఇది అనుకుంటున్నారు. ఆయన అంతా మళ్ళీ వేరే డిఫరెంట్గా ఇంకొక వేలో ఏదో రాశారంట. క్రిటిసిజం కానీ. ఒక సినిమా దర్శకుడు అనే కాదండి, ఒక వ్యక్తి మీద ఇన్ని రకాల పుస్తకాలు వచ్చాయంటే ఒకటే లాంగ్వేజ్లో, నాకు వేరే పేరేం గుర్తు రావట్లా, ఇన్ని వచ్చినాయి అనేది. అవునవును, అందరూ అదే చెప్తున్నారు. మన సమకాలీన కాలంలో ఇప్పుడు వరకు. ఓకే, థ్యాంక్ యూ శ్రీరాశ్రీ గారు. Hello and welcome to this next episode of Vijayism. A good master makes a good student, but a great master makes many masters అని ఒక పెద్ద మనిషి అన్నాడు. అలాగా ఆవు వ్యాసం దగ్గరికి అన్ని విషయాలు వచ్చి ఆగినట్టుగా విజయిజంలో కూడా అన్ని విషయాలు రామ్ గోపాల్ వర్మ గారి చుట్టూ వచ్చి ఆగుతాయి. ఇవాళ మనం చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతున్న ఈ ఎపిసోడ్లో వర్మ గారిని స్ఫూర్తిగా తీసుకుని మొదలైన విజయిజంలో వర్మ గారి మీద రాసిన అనేక పుస్తకాల రచయితల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇన్ని ఇతివృత్తాలు, ఇన్ని కథాంశాలు, వస్తువులు ఉన్నప్పుడు ప్రపంచంలో వై ఆర్జీవి, ఏం చూశారు, ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? ఇట్స్ అ వెరీ వెరీ క్యాజువల్ కాన్వర్జేషన్, పెద్ద మేధోపరమైన చర్చ కూడా కాదు. అందరినీ పరిచయం చేసుకుందాం వన్ బై వన్. అఫ్ కోర్స్ నా లెఫ్ట్ సైడ్ విజయిజం ఫౌండర్ అండ్ విజయిజమ్స్ ఇంకేం చెప్పాలి, ద మెయిన్ ఎనర్జీ బిహైండ్ విజయిజం, విజయ్ గారు ఉన్నారు. ఎనర్జీ బిహైండ్ విజయిజం స్వప్న. అవునా? ఓకే. అంటే రాము కన్నా ఎక్కువ, ఎందుకంటే రాము చెప్పింది ఏం అర్థం అయిపోయినా స్వప్న ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది అక్కడే రాముయిజం జరుగుతుండగానే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇంకా ఏమన్నా అర్థం అయిపోతే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో కన్వీనియన్స్ కోసం నేను ఇటు నుంచి పరిచయం చేసుకోవడం మొదలు పెడతాను. ఎందరో మహానుభావులు, అందరూ మహానుభావులు, అందరికీ వందనాలు. కాంతిరీసా గారు చాలా యునీక్గా ఆర్జీవి గారి మీద ఆయన ఆర్ట్తో, శాండ్ ఆర్ట్తో చేసిన పుస్తకం, అసలు ఆ పుస్తక శైలి చేతి లిఖితంగా, అంటే ఆయన చేసిన ఈ బ్యూటిఫుల్ రైటింగ్ ఏదైతే ఉందో, పుస్తక తీరుతెన్నులు కూడా ఒక గ్రాండ్ మెమరీ ఫర్ ఆర్జీవి అండ్ ఆల్ హిస్ ఫ్యాన్స్. నమస్కారం కాంతిరీసా. నమస్కారం. ఐ హ్యావ్ విత్ మీ ప్రవీణ్ కూడా బ్యూటిఫుల్ బుక్ రాశారు ఆర్జీవి గారి. ఏమండి? డాక్టర్ ప్రవీణ్ గారు. అసలు అంటే డాక్టరేట్లు చేసేవాళ్ళు కూడా డబుల్ PhD. అమ్మ బాబోయ్, ఒకటి మాకు ఇస్తారా? మేడం గారు తీసుకున్నారండి ఆల్రెడీ ఒకటి. అంతేనా? ఆవిడ దగ్గర 3 ఉన్నాయి, 3లో ఒకటి తీసేసుకున్నాను, 2 ఉన్నాయి ప్రవీణ్. అదే ఇక్కడ విశేషం ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, అందరికీ కామన్ పాయింట్ ఆర్జీ. రైట్, డీటెయిల్డ్గా మాట్లాడదాం ప్రవీణ్ గారు అబౌట్ యువర్ బుక్ ఇంటెలిజెంట్ ఈడియట్. ఎస్, ఇంటెలిజెంట్ ఈడియట్ అనే సాహసం చేసింది కూడా మీరే. ఐ హ్యావ్ విత్ మీ ప్రకాష్. సో మీది కూడా లేటెస్ట్గా రిలీజ్ అయిన పుస్తకం ఆర్జీవి గారి మీద. ఇక ఇటువైపు నుంచి నరేంద్రచారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామోయిజం చేసిన తర్వాత మొదటి వ్యక్తి ఎవరైనా బయలుదేరారంటే మన నరేంద్ర గారే. బట్ ఆయన పుస్తకం ఇంకా పరిశోధనలో ఉంది, ఎందుకంటే హీ వాంట్స్ టు డూ అండ్ గివ్ ఇట్ హిస్ బెస్ట్. కాబట్టి అది త్వరలో రాబోతుంది. రేఖా పర్వతాల సాహసించి తను కూడా ఒక చాలా తేడా టైటిల్ పెట్టి వర్మ గారి కోసం వర్మ మన కర్మ అనే ఒక పుస్తకం రాసి రిలీజ్ చేసిన విషయం కూడా తెలిసింది. అండ్ అఫ్ కోర్స్ సైకాలజీని పసిగట్టే విశేష్ గారు ఇప్పుడు ఆర్జీవి గారి మీద రాయబోతున్న పుస్తకం ఏమిటో దాని విశేషాలు కూడా తెలుసుకున్నాం. విశేష్ గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పుస్తకంతో మాట్లాడదాం. వాట్ ఈస్ ఇట్ దట్ యూ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఈస్ సైకోబయోగ్రఫీ.
సైకోస్ బయోగ్రఫీయా psychobiography. There are biographies. All these whatever these people are writing are biographies, and autobiographies are there. Psychobiography means why he is like that, why he behaves like that, why he tweets like that. ఆయన ప్రవర్తన వెనక ఉన్న కారణాలు ఏమిటి అని మీరు రాయబోతున్నారు. ఆయన అలా ఎందుకు ఉంటాడు, అలా ఎందుకు మాట్లాడతాడు, అసలు అలా ప్రవర్తించడానికి ఉన్న మూలాలు ఎక్కడ ఉన్నాయి, దీని విశ్లేషణ అనేది నా పుస్తకంలో ఉంటుంది ప్రధానంగా. విజయ్ గారు, ఇతరులతో ప్రొసీడ్ అయ్యేలోపు రామ్ గోపాల్ వర్మ గారిలో నేను నేర్చుకున్న విషయాలు, ఆయన యోగి స్థితి అని ఏదైతే మనకి చెప్తారో పైన ప్యాకేజింగ్ కొంచెం తేడాగా ఉన్నమాట వాస్తవం ప్రాపంచిక కోణ నుంచి. కానీ అసలు అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికి అన్నారు పెద్ద మనిషి. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు, అంటే పుణ్యం పాపం అని మనం లేబుల్స్ పెట్టాం. అన్నిటికీ అతీతులయ్యి ఒక స్వయంగా నిర్మించుకున్న ధర్మం ప్రకారం నడుచుకుంటున్నారు ఆర్జీవి అని నా ఫీలింగ్. మీ అభిప్రాయం ఏంటి చెప్పండి దయచేసి. నా అభిప్రాయం అంటే నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా కూడా నాకు అర్థమైనంత ఎవరికి ఇప్పుడు వీళ్ళు బుక్ రాశారు కదా, వీళ్ళందరూ రాశారు, బుక్ రాశారు, రాస్తున్నారు. ఇప్పుడు నువ్వు నీ రామోయిజం జర్నీ కన్నా నాకే బాగా అర్థమవుతుందని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ తప్పకుండా. అఫ్ కోర్స్ మీరు సిస్టర్ అని ఒక పాయింట్, కానీ నేను 24 hours అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వీళ్ళందరూ బుక్ రాసినప్పుడు నేనేమనుకుంటానంటే బాగా రాశారు, చాలా బాగా రాశారు, కానీ ఇంకా నా అంత వీళ్ళకి తెలియదు అనుకుంటారు. అయితే మీ పుస్తకం ఇంకా రావాలి బయట. పుస్తకం రావడం రాదు, అదే ప్రాబ్లం, లేకపోతే ఎప్పుడు రాశారు. కొన్ని అంటారు కదా, సముద్రం లోతు ఎంతో తెలుసుకోకూడదట, ఆకాశం విశాలం ఎంతో కూడా తెలుసుకోకూడదు. అది కొంచెం కావాల్సిన వాళ్ళు చేస్తే అదొక అందం కాలక్రమంలో. మీరు ఒక 90 sites చూస్తే 10 sites చూడరు కదా. అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి అనేది, ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి, తను ఒక ప్రాబ్లం వస్తే ఏంటి, ఒక డబుల్ విషయంలో ఎలా ఉంటాడు, అవన్నీ తెలియదు కదా. అవన్నీ నాకు తెలుసు. ప్లస్ ఎగ్జాక్ట్గా తను ఏం ఆలోచిస్తున్నాడో నాకు ఇక్కడి నుంచి కూడా అక్కడ తను ఏం ఆలోచిస్తున్నాడో అని అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు ఎంతసేపు బయట నుంచి చూసి తను మాట్లాడింది విని అలా కదా మీరు అందరూ రాసింది అది, కాబట్టి అలా నాకు అందుకని నాకు ఆ ఫీలింగ్ నాకు ఉంటుంది. అది మీరు ఎలా అర్థం చేసుకున్నా కానీ నాకైతే అది ఉంటుంది చాలా. కాంతిస గారు చాలా యాక్చువల్లీ వై నాట్, మీకు సర్వ హక్కులు ఉన్నాయి మాట్లాడడానికి. కాంతిస గారు, మీరు యాక్చువల్లీ ఎక్కడ కనెక్ట్ అయ్యారండి? మీరు చాలా మితభాషి, ఒక మీరు మీ ప్రపంచంలో ఉండే ఒక ఆర్టిస్టిక్ హ్యూమన్ బీయింగ్గా ఏ పాయింట్లో మీరు మూవ్ అయ్యారు పుస్తకం రాయాలంతగా? అంటే నేను ఎట్లున్నాను ఆయన అట్లున్నాడు, అందుకే రాశాను. అవునా? ఎట్లున్నాడు? నేను ఏవే స్టేట్మెంట్స్ అయితే ఇంట్లో ఇచ్చున్నాను నేను అప్బ్రింగింగ్లో, అతను అవే స్టేట్మెంట్స్ ఇచ్చున్నాడు. అందుకే నేను క్లియర్గా రాశాను. ఇది ఆర్జీవి చెప్పిన మాటలను బేస్ చేసుకొని రాస్తున్న పుస్తకం కాదు. నాలాంటి వాళ్ళు చాలామందికి అట్లా అనిపించుండొచ్చు, కానీ అతను ఒక పోస్టర్ బాయ్గా అనిపిస్తున్నాడు. రెండోది, నేను ఎంచుకున్న స్టేట్మెంట్స్ నిజంగా క్రోనలాజికల్గా పెడితే యాక్చువల్లీ యూ సీ ద ఎంటైర్ లైఫ్. అలా ఎవరు చూసి ఉండకపోవచ్చు ప్రాబబ్లీ. మనం ఇక్కడ కూర్చుందాం, సూపర్ఫిషియాలిటీలో మన బాడీ ఉంది, జుట్టు ఉంది, లోబడికి వెళ్తున్న కొద్ది కోర్ ఉంది కదా. అట్లా ఆ స్టేట్మెంట్స్ లాస్ట్ 4-5 స్టేట్మెంట్స్లో యాక్చువల్లీ ఐ హ్యావ్ స్పోకెన్. నేనేం చెప్పాలనుకున్నా చెప్పేశాను అనమాట. సో సూపర్ఫిషియాలిటీస్ గురించి నాకు ఏ ఆసక్తి లేదు. ఆయన తొడల గురించి మాట్లాడాను అనుకో, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను టచ్ చేసిన పాయింట్ ఏంది, హ్యూమన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయో అట్లాంటి అంశాల గురించి ఎవరెవరో చెప్పారు. అంతెందుకు, నేను భరణి గారిని కలిసిన తర్వాత నాకు ఆ ఉద్దేశం లేదు ఆర్జీవి గారితో ఇనాగ్రేషన్ చేయించాలి, నాకు అసలు ఆసక్తి లేదు. నా జీవితం పూర్తి అప్రయత్నం, నేను ఏది ప్రయత్నం చేయను, ఇంక్లూడింగ్ ఇది కూడా అప్రయత్నంగా వచ్చింది కాబట్టి వచ్చింది. సో భరణి గారు అన్నారు ఒకసారి ట్రై చేద్దామంటే నా ముందే ఫోన్ చేశారు, వద్దన్నాడు. వినిపించింది నాకు, ఏమద్దబ్బా న్యూసెన్స్ అబ్బా అటుగా అన్నాడు. లేదు నువ్వు ఒకసారి బుక్ చూడాలి, రిలీజ్ చేస్తావా చేయవా తర్వాత జస్ట్ చూడంటే దానికి ఓకే చెప్పాడు. ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎవరో అసిస్టెంట్ చెప్పాడు నాకు, సార్ బిజీగా ఉంటారు, సెల్ఫీలు దిగొద్దు, బికాస్ పూర్వగ్రహం 5 minutes కంటే ఎక్కువ టైం ఉండదు, డోంట్ వేస్ట్ యువర్ టైం అంటే నాకు 1 minute టైం ఉంది. సో నేను చెప్పాల్సిన ఒక్క మాట చెప్పేసి వెళ్తాను. సో అప్పుడు వర్మ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, నన్ను కలవకుండా బుక్ ఎట్టు రాసామని అడిగాడు. నేను నా గురించి నేను రాసుకొని నీ పేరు పెట్టాను అంతే. హీ జస్ట్ దానికి ఎంబడే కన్విన్స్ అయిపోయాడు. ఆ తర్వాత ఒక 2 hours వీ హ్యాడ్ వెరీ గుడ్ కాన్వర్జేషన్, వెరీ జోవియల్. ఆయన చాలా ఐడియాస్ త్రో చేశారు, టీషర్ట్స్ ప్రింట్ చేద్దాం అన్నాడు. ఆ తర్వాత టోకెన్ ఏదో అంటారు కదా దాన్ని, NFT ఏదో అంటారు, మర్చెండైజింగ్, నేషనల్ ఫండింగ్ టోకెన్ ఏదో అంటారు, దాని పేరు మర్చిపోయాను, దీంట్లో పెడదాం అన్నాడు. నేను పర్సనల్గా ప్రమోట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఐఎమ్ ఓనింగ్ దిస్ బుక్ అన్నాడు. ఐ జస్ట్ ఎంజాయిడ్ హిస్ సెలబ్రేషన్ అంతే. రెండోది, అందరూ నా ఫ్రెండ్స్ అనుకున్న చివరి మాట, వీడేదో ఆశించి పని చేస్తున్నాడు. నేను ఆ రోజు స్టేజ్ మీద చెప్పాను, ఇప్పటికి అదే చెప్తున్నాను, ఆర్జీవి వల్ల నాకే ఉపయోగం లేదు. ఆర్జీవి నేను ఎప్పుడు కలవను, నేను ఏమి ఆశించి చేసింది కాదు. నాకు చెప్పాలనిపించింది,
చెప్పేశాను, రాశాను, దాన్ని పూర్తిగా మర్చిపోయాను కూడా. ఆల్రెడీ ఆ తర్వాత ఐ హ్యావ్ రిటన్ 5 books. హౌ మెనీ? 5 books. మై గుడ్నెస్. అండ్ ఈ కథాంశాలు ఎలా ఉన్నాయి? 5 books కంటిన్యూయేషన్? లేదు, ఆర్జీవి గురించి కాదు, ఆర్జీ గురించి కాదు, బట్ ఐమ్ సేయింగ్ కోర్ లైఫే. అందరూ ఇప్పుడు షెఫ్ ఏం చేసినా రుచి కోసమే చేస్తాడు అంతే, అసలు అంతకుమించి ఏముంటుంది. అట్లా నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టి నా అన్ని పుస్తకాల్లో అదే ప్రతిఫలిస్తుంది. కాకపోతే ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంది అంటే చేతి రాతతో రాయడం అన్నది. రెండోది దాంట్లో ఉన్న ఆర్ట్ వర్క్. నిజానికి అది గిన్నీస్ బుక్కో లేదా దేనికి పంపించమని చాలామంది అడిగారు. నేను ప్రయత్నం చేయను కాబట్టి వదిలేశాను. బార్ కోడ్ తప్ప ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండ్ రిటన్. హ్యాండ్ రిటన్. అమేజింగ్. అసలు ఈవెన్ నా స్కెచెస్ వేసినవి కూడా బ్యూటిఫుల్. సో ఐ థింక్ దట్ వాజ్ 6 months జాబ్. అది 2 months లిటిల్ రీసెర్చ్, 4 months ట్రావెల్ చేస్తూ రకరకాల ఇండ్లలో ఉండి నా భోజనాలు నేనే వండుకుంటూ ఏకాంతంగా రాసిన ఒక చిన్న అందమైన అదొక మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్. నాకు ప్రాపంచికంగా దానికే విలువ లేదు. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ద ఎంటైర్ ప్రాసెస్. ఇప్పుడు కూడా దాన్ని ఎవరైనా చూసినప్పుడు దే సెలబ్రేటెడ్. ఒక్క అభిమానం ఉన్నాడు, 2 పుస్తకాలు కొన్నాడు. నేను అన్న 2 పుస్తకాలు ఎందుకంటే నేను తర్వాత వీడియో కాల్ చేసి చూపిస్తాను అన్నాడు. ప్రతి పుస్తకం ఒక పేజ్ దింపాడు, దాన్ని గోడ కతికిచ్చాడు. 2వ పుస్తకంలో అదే పేజ్ దింపి మళ్ళీ కతికిచ్చాడు. సార్ తన ఇంటి గోడ మీద మొత్తం బ్లూ బుక్ ఉంది. అట్లా నేను రాసిన అన్ని పుస్తకాలు గోడ కతికించుకుంటున్నాను. సో వన్ డే ఇట్ బికమ్స్ ఎ మ్యూజియం. యువర్ బ్లూ బుక్ ఇస్ ఎ ట్రెజర్ టు ద వరల్డ్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్. కానీ దాంట్లో మీకు ఒక రిక్వెస్ట్ చేసిన, ఇంతవరకు దాని గురించి స్పందించలేదు మీరు. చెప్పండి మీరు. ఏం రాశానంటే నాకు కూడా మర్చిపోయాను. ఒకవేళ మీరు వస్తారని తెలిసింది కాబట్టి మిమ్మల్ని అడగాలని నేను యాక్చువల్లీ తీసుకొచ్చినది. ఏంది, మీరు ప్రశ్నలు అడిగి వర్మగారిలోంచి తీసింది పల్ప్ అయితే ఈ బ్లూ బుక్ అందమైన పల్ప్ ఫిక్షన్. వీలైతే మీరు నేను వర్మగారు, లేదా మీరు నేను, లేదా జస్ట్ నేను ఒక కప్ కాఫీ తాగుదామని పెట్టాను. మీరు అసలు ఏమాత్రం స్పందించలేదు. అయ్యో నేను స్పందించానండి, మర్చిపోయానా? లేదు, నాకు చెప్పలేదు ఎప్పుడు. ఇంకోటి నేను ఎవరి గురించి ప్రయత్నం చేయను కదా. సో ఐ జస్ట్ వెయిటెడ్. అంటే ఏదో ఒక అదేదో మిస్ అయిపోయి ఉంటుంది, స్పందించకపోవడం ఉండదు కదా. మీరు నేను వర్మగారు ఉంటే కంప్లీట్. అందులో 3 రాసిన, మీరు నేను వర్మగారు, లేదా మీరు నేను, లేదా మీరు, లేదా చివరికి నేను. సో ఐఎమ్ హ్యావింగ్ కాఫీ. మీరు హ్యావింగ్ కాఫీ. మరి తప్పకుండా ఐ థింక్ అన్ని కాంబినేషన్స్ లో కాఫీ తాగుదాం డిసైడ్ అవుదాం. అసలు నచ్చదు. లేదు తప్పకుండా. 100% లిబరేషన్ ఉంది ఆ స్టేట్మెంట్లోనే. అయితే నేను చెప్తాను, కాంత్రీజా గారు నాకు రాము చెప్పాడు ఇలాగా లాంచ్ ఉంది రండి అంటే నేను వచ్చాను. ఇంకా ఆయన ఎలా ఉంటారు, హైలీ ఇంటెలిజెంట్ అని అర్థమైపోయింది. కొంచెం చూపించాడు రాము 2-3 పేజీలు. అప్పుడు నేను ఇంకా చూసి షాక్ అయిపోయాను. నేను ఇంకా ఆ షాక్లోంచి కొన్ని రోజులు అంటే ఆయన సింపుల్గా ఉండడం, ఆయన మాట్లాడడం, వర్మగారితో పని లేదనడం అవన్నీ చాలా విపరీతంగా నచ్చేసినాయి. నాకు అర్థం అవ్వలేదు. ప్రవీణ్ని కూర్చోబెట్టుకుని అన్నీ అడిగాను, ఇదేంటి అని ఒక్కొక్కటి లైన్ చదివి అర్థం చేసుకున్నాను అనమాట. అప్పుడు ఒక 10-15 రోజులు చదివాను, రోజు ఒక పేజీ మొత్తం ముందు చదివేశాను ఆత్రంగా. తర్వాత మళ్ళీ ఒక్కొక్క పేజీ చదివి అర్థం చేసుకుని అప్పుడు రాముతో కూర్చుని మాట్లాడాను. ఆయన ఏదో చాలా ఒక స్పెషల్గా ఉన్నారు రాము అసలు. నాకు ఒక్క మాట అంటే, ఒకవేళ దీని గురించి పుస్తకం మొత్తం గురించి చెప్పవలసి వస్తే నేను ఆల్మోస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్లో లాంచ్ అన్న తర్వాత లాస్ట్ టైం ఐ మెట్. ఓ మంచి కాఫీ ఏదో తెప్పించాడు, తను తాగాడు. అండ్ స్టేజ్ మీద చెప్పాను నేను పుస్తకం చూడలేదని, బట్ నాకు తెలుసు, నా దగ్గర ఒక చిన్న వీడియో కూడా తీసుకున్నాను నేను. హీ రెడ్ ద ఎంటైర్ బుక్. అంటే చదివాడని చెప్పాను, బట్ హీ లుక్డ్ ఎట్ ఈచ్ పేజ్. తను చూడడం ఒక పేజ్ అయిపోతుందండి. అది అందులో ఏమీ లేదు యాక్చువల్. నాకు ఎక్కువ కంటెంట్ రాయడం 15 పేజీలు 15 నిమిషాల్లో చదివేయగలుగుతాడు. ఆ తర్వాత వెళ్తున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఒకవేళ నేను ఏమైనా గుర్తుపెట్టుకున్నట్టు అదొక్కటి గుర్తుంది నాకు. మా అమ్మకి నేను ఏది గిఫ్ట్గా ఇచ్చినా ఏముండదు, ఇది గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను నీకు ఓకే అయితే అని చెప్పాడు. తెచ్చిచ్చాడు. గుర్తుంది. సో నేను రిక్వెస్ట్ చేస్తే నేను 5 కాపీస్ ఇచ్చాను. పుస్తకాలన్నీ మీవే, ఎన్నైనా తీసుకోవచ్చు. నేను పుస్తకాలు రాస్తున్నది అమ్మడానికి కాదు, అమ్ముకోవడానికి కాదు. ఐఎమ్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ బుక్స్. పుస్తకాలు దానంతటవే సేల్ అవ్వాలి. నేను నా జీవితంలో ఎవరితో ప్రమోట్ చేయించాను. ఇది లైఫ్ లాంగ్ స్టాండ్. ఇది నేను దీనికి ఒక చిన్న మాట రాస్తాను, 2 మాటలు పుస్తకానికి సంబంధించినంత వరకు. పుస్తకం అంటే అటొక అట్ట ఇటొక అట్ట మధ్యన అక్షరాల కట్ట కాదు. పుస్తకం అనేది ఒక అనుభవం అవ్వాలి. రెండవది, పుస్తకం కనుక ఒక పక్షి అయితే తన సొంత శక్తితో ఎగిరి ఎక్కడో చోటుకి చేరుకోవాలి, ఎవడు పుష్యింగ్ ఉండకూడదు అని. ఒకవేళ నా పుస్తకం కనుక ఒక వృక్షం అయితే అమెజాన్ అడవిలో మొక్కలాగా ఎంతనన్నా ఎదగాలి తప్ప వేరే వాళ్ళ సహాయం ఉండకూడదు. సో నేను దీన్ని ప్రమోట్ చేయించలేదు, ఎప్పుడు చేయించాను, ఏ పుస్తకాన్ని చేయించాను. సరే 100 మంది చదివారు, బట్ 100 మంది దాన్ని నిజంగా చదివిన వాళ్ళు కావాలి. రెండోది, ఇప్పుడు నా పుస్తకాలన్నీ ఏ షెల్ఫ్లో ఉన్నా ఎవరు పడేయరు, చదవడానికి తీసుకోరు. ఊరికే బుద్ధుడి బొమ్మ ఉంటుంది, దాని పక్కనే పుస్తకం ఉంటుంది. ఒక పర్పస్కి చిన్న ద్వారం నేను ఓపెన్ చేసుకొని దాంతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాను. అమేజింగ్. అసలు ఒక్కసారి మీ బ్లూ బుక్
అందరికీ చూపించడానికి, అంటే చూసుంటారు బట్ ఒక్కసారి చూపిస్తున్నాను. బ్లూ బుక్, దిస్ ఇస్ ద బ్లూ బుక్. మా అందరి దగ్గర అలా ఎదురుగుండానే ఉంటుంది. చూసాను వస్తానే బుద్ధుడి విగ్రహంలా పెట్టారు మధ్యలో, బుద్ధుడు. అందరూ అరే అంబేద్కరిస్టులు నా మీద కోపడ్డారు, హౌ డేర్ యూ టు అంటే సారే చెప్పారు. ఆ తర్వాత నాకు చాలా చర్చ జరిగింది వాళ్ళతో. నేనేం చెప్పానంటే అసలు బుద్ధుడు అని ఎవరు చెప్పాడు మీకు? సినిమా వాడు కాబట్టి సినిమా గెటప్ వేసి ఎందుకు అనుకోరు? రెండోది, బుద్ధుడు అంటే పొడుగు చెవులు ఉండాలి, లేవు, ఏం చూస్తున్నారు మీరు అసలు? ఫస్ట్ నువ్వు పుస్తకం కొన్నావా? కొన్న తర్వాత చదివిన తర్వాత మాట్లాడు. దాని మీద ఫైట్ రైట్. సో నెక్స్ట్ రేఖ, మా రేఖమ్మ. రేఖ గురించి ముందు నేను చెప్తాను. అందరికన్నా చాలా ఈజీ గోయింగ్ ఎవరంటే రేఖ. పుస్తకం అంత ధైర్యంగా పేరు పెట్టింది, రాసేసింది, చాలా కూల్గా ఉంటుంది. ఏ పొగిడినా తిట్టినా అన్నిటికీ అలాగే నవ్వుతుంది. అదిగో మనం 10 రోజులు వెయిట్ చేయించి 11వ రోజు కుదరదు అన్నా ఏమనుకోదు, అలాగే నవ్వుతుంది. పని అయినా అవ్వకపోయినా 100 సార్లు రమ్మన్నా రాత్రంతా నిద్ర లేకపోయినా అదే ఫేస్, అదే ఎక్స్ప్రెషన్. ఎప్పుడు పనిలో ఉంటుంది, ఏదో ఒకటి చేయాలనే తాపత్రయం. సో నాకు రేఖా పర్వతాల అనే పేరు మటుకు నిజంగా ఓపికలో పర్వతం. ప్లస్ బుక్ ఫస్ట్ ఈజీగా రాసేసింది. చాలా ఎంత కష్టపడిందో తెలియదు కానీ ఆ కష్టం ఫేస్లో మాత్రం కనిపించినది. బుక్ విషయానికి వస్తే నేను ఆ బుక్ చదివేశాను. ఎంతసేపు నాకు బుక్లో ఏముందనే దానికన్నా ఈ అమ్మాయి ఇంత గ్రేట్, ఇంత బాగా రాసింది, ఇంత ధైర్యంగా రాముతో మాట్లాడింది, రాముని ఒప్పించుకుంది, అదే ఎక్కువ. ఎన్నిసార్లు దాని రివ్యూ అడిగినా నాకు అదే వచ్చేది. రివ్యూ ఈ కంటెంట్ మీద కన్నా క్యారెక్టర్ మీద ఎక్కువ రివ్యూ. సో రేఖ టైటిల్ పెడుతున్నప్పుడు కర్మ అంటే నీకు ఏమర్థమైంది? అంటే బేసిక్గా నాకు తెలిసినప్పటి నుంచి నాకు శ్రీకృష్ణుడు అంటే నాకు చాలా అడ్మిరేషన్. సో ఆయన చెప్పేది ఏ విషయం జరిగినా దానికి ఒక కనెక్షన్ ఉంటుంది కాబట్టి ముందు నుంచి ఆ కర్మ ఫలితమే అనేది నాకు చిన్నప్పటి నుంచి నేను అది బాగా అబ్జర్వ్ చేసింది. సో రాము గారు నా జీవితాన్ని రాము గారు ఇన్స్పైర్ చేయటం ఏదైతే ఉందో, అంటే సిన్స్ 2014 అనుకుంటాను నేను బీటెక్ చదువుతున్న రోజుల్లో, అప్పుడే ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చి అప్పటి వరకు నేను చూసిన ప్రపంచం వేరు, అప్పటి నుంచి నేను చూసిన ప్రపంచం వేరు. సో ఆ టర్న్ బికాజ్ ఆఫ్ రాము గారు జరిగింది. సో మేబీ ఇది ఒక కర్మ ఫలితం కాబట్టి ఇది వచ్చిందేమో నా జీవితంలో, కానీ నేను ఫీల్ అయ్యాను కాబట్టి నేను కర్మ అని పెట్టాను. రాము గారిని ఇంప్రెస్ చేయాలంటే కొంచెం రెబిలియస్గా ఉంటే ఆయన తిడితే సంతోషపడతారు, పొగిడితే కంటే. స్వప్న గారు వచ్చిన డౌట్, నేను బుక్ చూడలేదు, కర్మ అని పెట్టారా కర్మ అని పెట్టారా? కర్మ. మీరు చెప్పిందేమో కర్మ గురించి చెప్పారు. బట్ కర్మ కనెక్టెడ్ కదా, తను చెప్పాలి. ఐ డోంట్ నో. జనాలేమో కర్మ అనుకుంటారు, ఆమె అనుకుంది కర్మ. రేఖ గారు చెప్పింది మొత్తం కర్మ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పింది. నేను వింటున్నా అసలు కర్మ ఎట్లా అయింది. కానీ మన నిజానికి కాంత్రిస గారు కర్మ అనేది ఏంటంటే మనం చేసిన వాటికి ఫలితం అని మన నెగిటివ్ కానిటేషన్ లో అనుకుంటాం, కానీ ఇది కర్మ ఫలితం అని అనడం. అసలు కర్మ చాలా మంచి పదం. మీరు చేసిన జెస్చర్కి నాకు ఒక పెద్ద ఒక మంచి మాట చెప్పాడు. ఇలా ఎందుకు కొట్టుకుంటారంటే ఆలోచన కొట్టలేకంట. తల పట్టుకుంటారు కదా, ఆలోచన పట్టుకోవడానికి తల పట్టుకుంటారు అంతే బేసికల్లీ. సో అయితే బట్ ఇంటరప్ట్ చేశాను, కంటిన్యూ. చాలా తక్కువ టైంలో రేఖ యు ఆర్ ఏబుల్ టు గెట్ దట్ బుక్ టుగెదర్. ఏం చెప్దాం అనుకున్నావు ఆర్జీవి గారి గురించి? యాక్చువల్గా ఏదన్నా చెప్దాం అనుకోలేదు మ్యామ్, నాకు ఎలా అర్థమయ్యారు రాము గారు అని చెప్దాం అనుకున్నాం పుస్తకం. నీకు చెప్పు 3 words చెప్పాలంటే ఎలా అర్థమయ్యారు? నేను ఎలా ఫీల్ అవుతాను అంటే ఐ ఓ దిస్ లైఫ్ టు రాము గారు అని. ఓకే. ఎందుకంటే ఆలోచన దగ్గర నుంచి ఆచరణ దగ్గర నుంచి ప్రతిదీ ఓకే, ఇలా చేస్తే దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, అసలు ఇలా ఎందుకు చేయాలి, ఆ చేయటానికి రీజన్ ఏముంటుంది, వచ్చిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఈ థాట్ ప్రాసెస్ అంతా నేను రాము గారి వల్లనే నేర్చుకున్నాను. దట్స్ గ్రేట్, రియలీ చాలా పెద్ద మాట కదా, అంత పెద్ద ఇది. నాకు యాక్చువల్లీ చెప్పింది చాలా రైట్ అమ్మా. చాలామంది రామోయిజం సిరీస్ తర్వాత నాకు ర్యాండమ్గా కనిపించి మేము చచ్చిపోదాం అనుకున్నాం, రామోయిజం చూసి బయట పడిపోయాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఈజ్ ఇన్ టచ్ విత్ మీ సీరియస్లీ. అవును కదా, చాలా మంది. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే మ్యామ్ 99.99% నేను నా లైఫ్ని రాము గారికి వచ్చేస్తే 0.1% అయినా అది మీకు కూడా వస్తుంది. ఎందుకంటే యు ఆర్ ద రీజన్ రామోయిజం కేమ్. అందులో ఏం సందేహం లేదు. ఆయన పంట అయితే ఆయన రకరకాల పిండింది. కరెక్ట్. రాము గారు దేవుడిని నమ్మినా నమ్మకపోయినామా అది జరగాల్సి ఉన్నది భగవత్ సంకల్పం. ఎందుకంటే ఒక ఎపిసోడ్ కాదు, 2 కాదు, నాకు తెలిసి వాళ్ళకి 300కి పైగా దాటిపోయింది. ఎందుకంటే రామోయిజం ఈవెంట్ అయ్యే టైంకే అప్పటికే 70 100 పైన తర్వాత ఇంకొక 200 ఈజీగా ఐ థింక్ 250-300 ఎపిసోడ్స్ అయ్యాయి. ఇప్పటికీ ఇంకా ఒక ఆస్కారం ఉంటే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అనే అది కంటిన్యూ అవుతుంది. అది సృష్టి
సృష్టించిన ఒక కళాఖండమో దాన్ని ఏమంటారో కానీ మేధోఖండం అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ మీ, ఇట్స్ జస్ట్ ఆల్ రాము గారు. అన్కండిషనాలిటీ ఉంటేనే ఇట్లా కొనసాగుతుంది. అవును, బికాస్ ఆఫ్ దట్ అన్కండిషనాలిటీ వల్లే దెర్ వాజ్ నో ప్లానింగ్ అండి. అసలు కొన్నిసార్లు అయితే షూటింగ్ రోజు ఇవాళ ఏంటి 3 ఎపిసోడ్లు చేద్దాం అనుకున్నావా, ఓకే లెట్ మీ సీ విల్ డూ ఆన్ దిస్ థింగ్ అంటారు, ఓకే సార్ ఫైన్, ఓకే నెక్స్ట్ వాట్ విల్ డూ, ఓకే విల్ డూ ఆన్ లెట్స్ డూ పిల్లల మీద కోపం, ఓకే రైట్, పిల్లల మీద కోపం. అది ఎక్కడి నుంచి వస్తుంది ఇంట్రొడక్షన్, ఎందుకు వచ్చింది, ఆయన ఏం చెప్తున్నారు, చెప్పబోతున్నారు, ఏమీ ఐడియా లేదు. ఇట్ ఈస్ జస్ట్ అ ఫ్లో ఇన్ రియల్ టైం. నేను చాలాసార్లు ఆ షూటింగ్లో ఉన్నాను వీళ్ళు చేసినప్పుడు. ఇప్పుడు స్వప్న చెప్పింది కదా, అప్పటికప్పుడు అనుకుని ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీద సరే రాముకున్న తెలివితేటలకి రాము ఏదైనా మాట్లాడేస్తాడు, 100 గంటలైనా మాట్లాడేస్తాడు, తెలియదంటూ ఉండదు. అది ఒక 2-3 ఎపిసోడ్లు అయిపోయాక స్వప్న అదే ఫ్లోలో క్యాచ్ చేసి కంటిన్యూ చేయడం చాలా కష్టం కదా. ఆ స్వప్న తప్పు నేను ఇంతవరకు కాంప్లిమెంటరీస్ మీరు అంతే, అది పరిపూరకాలు మీరు. అంటే ఆ సబ్జెక్ట్ తెలియాలి కదా, తెలియాలి, హోల్డ్ చేయాలి, అదే వాయిస్లో మాట్లాడాలి. మళ్ళీ ఏం చేస్తుంది మధ్య రాము సీరియస్గా చెప్తుంటే ఎక్కడో అక్కడ కొంచెం ఫన్ టచ్ ఇస్తుంది. లైక్ మళ్ళీ గా ఉన్నా నాకు బాగా గుర్తొచ్చేది పిల్లల ఎపిసోడ్లో అది. అది అందరు నవ్వుకున్నారు, యాక్చువల్లీ చాలా నవ్వుకున్నారు. నేను చూడలేదు, నాకు చెప్పారు అప్పుడు. అదే ఆయనకు చిన్నప్పుడట ఐ థింక్ విజయ్ గారి పెళ్ళిలోనే, విజయ్ పిల్లలు మంచివాళ్ళు దేవుళ్ళు అది ఇది అని చెప్తాను కదా, ఒక చిన్న పిల్లడు వచ్చాట, వాడేమో తీసి గిజ్జి గిజ్జి ఆడబడుచుకోడుకండి. సార్ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. అమ్మ నేనేమో మరి బాగుండదు కదా, అత్తగారి వైపు కదా అని మేమేం అనొద్దని, తనేమో గుచ్చుతున్నాడని. అది స్వప్నకు చెప్పాడు అప్పుడు ఆ రామోయిజంలో. అంటే పిల్లలు ఎలాగా ఇన్నోసెంట్ అవుతారు అని గుచ్చి ఆనందపడ్డం అనేది అదొకటి. రెండోది ఆయన బాగా కోపం వచ్చిందిట, ఎవరు లేనప్పుడు గట్టిగా గిల్లేలా. అంటే ఎందుకు అలా అనిపిస్తుంది అంటే మనలో అందరిలో చిన్నపిల్లడితనం ఉంటుంది, ఆ నిజాయితీ ఉండదు. మనం పెద్దరికం తెచ్చుకుని అరే ఏంటంటే చేసి పిల్లలు కాకపోతే నువ్వు చేస్తావు అల్లరి అంటారు, కానీ యాక్చువల్లీ అందరికీ కోపం వస్తుంది. అది రికగ్నైజ్ చేయడం ఇంపార్టెంట్ ట్రాన్స్పరెన్సీతో. సో రేఖ, సో ఆ బుక్ ఫుల్ఫిల్ అయింది కదా, నీకు వర్మగారితో నీ జర్నీ ఎలా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు? ఇప్పుడు నేను డాక్యుమెంటరీ చేస్తున్నాను నెట్ఫ్లిక్స్ కోసం. సో చూడాలి బుక్ ఎంత సక్సెస్ అయిందో, దానికంటే సక్సెస్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేని విషయం. బట్ నాకు చేయాలని ఉంది కాబట్టి నాకు చేయటం అనేది సక్సెస్. అక్కడ వరకు అయితే నేను ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాను. నాకు ఏదైనా అనుకుంటే స్టార్ట్ చేసేస్తుంది, తర్వాత ఏమవుతుంది, అది ఎప్పుడు అవుతుంది, ఇంకా అవ్వలేదు, ఇంకా ఆ టెన్షన్స్ కూడా ఏమి ఉండవు. నేను ఎప్పుడు చూడలేదు, అట్లీస్ట్ అనుకుంది వర్మ నా కర్మ అని పెడదామని, ఎందుకంటే అది నా పాయింట్, నేను ఇన్స్పైర్ అయిన పాయింట్ కాబట్టి. మాధవ్ సింగరాజ్ గారు అని ఒక రైటర్ ఉంటారు సాక్షిలో, మీకు తెలిసే ఉంటుంది. సో తను అన్న పాయింట్ ఏంటంటే, రేఖ నువ్వు ఒక్కదానివే కాదు, ఇలాంటి విషయాలు పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా చాలా మంది అనుకుంటారు, సో నువ్వు మన అని పెట్టు, అందరూ ఓన్ చేసుకుంటారు దీన్ని అన్న. చాలా మంచి పాయింట్ యాక్చువల్లీ. అది మన అన్నప్పుడే అది ఓన్ చేసుకున్నారు, అందరూ కనెక్ట్ అయ్యారు. కరెక్టే. అది ఆ చిన్న ఎడిట్ మాత్రం మాధవ్ గారికి ఆ క్రెడిట్. సో ఇప్పుడు మనం ఇలాగ ప్యాటర్న్ లో వెళ్తే రాము అది విజయజం అవ్వదు కాబట్టి జంప్ చేసి సడన్ గా లెక్క ప్రకారం నేను మీతో మాట్లాడాను ఫ్రెండ్ గారు, నరేంద్ర మీతో మాట్లాడతా ఇప్పుడు. యాక్చువల్లీ నాకు కొన్నేళ్ల క్రితం, బహుశా 7-8 ఏళ్ల క్రితమో 9 ఏళ్ల క్రితమో, ఒక వ్యక్తి, ఒక కుర్రవాడు ఉన్నాడు, ఆ అబ్బాయి ఇలా రాయబోతున్నాడు రామోయిజం అనే పుస్తకం అంటే, మీరు మా ఇంటికి వచ్చి రికార్డ్ చేశారు ఒక పెద్ద సుదీర్ఘమైన ఇంటర్వ్యూ. 92.7 బిగ్ ఎఫ్ఎంలో కలిసాం బేగంపేటలో. అవును, ఫస్ట్ టైం అక్కడ, తర్వాత ఇంటికి వచ్చాను. నాకు విజయ్ గారు చాలా చెప్పి తప్పకుండా నువ్వు అతన్ని కలవాలి అని చెప్తే నేను కలిశాను మిమ్మల్ని. ఆ తర్వాత అఫ్ కోర్స్ వీ హ్యావ్ అ జర్నీ. బట్ ఆ పుస్తకం ఎందుకు రాలేదు అన్న క్వశ్చన్కి మీకేం చెప్పుకుంటారు, మాకేం చెప్పకండి, మీకు సమాధానం ఏం చెప్పుకుంటారు చెప్పండి. కరెక్ట్ క్వశ్చన్ అది. చాలా ఎలా అడిగావు స్వప్నాల నువ్వు? కాదు, మీకు మీరు చెప్పుకోండి, ఎందుకు అడిగావు అలాగా? ఎందుకంటే అదే ఎలా గుర్తించావు, తన క్యారెక్టర్ అదే, తనతో తనే మాట్లాడుకుంటాడు, ఎవరితో చెప్పాలి రాదు కాబట్టి కాదండి, తన నేచర్ కూడా అదే, తనతో తనే మాట్లాడతాడు, ఇంకెవరికి ఆన్సర్ చెప్పడు, ఎవరన్నా చెప్పుకుంటే తనకు తను చెప్పుకుంటాడు అంతే. అది కూడా చాలా తక్కువ. ఏ రేఖ కరెక్ట్ అని నేను చెప్పింది? రేఖకు తెలుసు. క్వశ్చన్ మళ్ళీ అడిగాను. అలా కాదు, రామోయిజం పుస్తకం మీరు యువర్ ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ యాక్చువల్లీ. కానీ రామోయిజం అసలు సిరీస్ కూడా స్టార్ట్ అవ్వలేదు, నేను స్టార్ట్ చేసినప్పుడు, బుక్ స్టార్ట్ చేసినప్పుడు. అవునా? కరెక్టే, అది నిజం. బట్ ఎందుకో తెలియదు మరి, రామోయిజం బుక్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. బుక్ నుంచి నాకు అప్పటి వరకు ఆర్జీవి అనే మనిషి నాకు తెలియదు. అది నిజం. ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత నరేంద్ర నీ పేరు వాళ్ళు పెట్టేసుకున్నారు, పేరు మార్చేయని కూడా చెప్పాను. అవును,
ఎందుకంటే రామోయిజం అనే పేరు 2-3 పేర్లు అనుకుని ఆర్జీవి గారు ప్రపోజ్ చేస్తే రామోయిజం అని మేము అలా వీ కేమ్ టు టర్మ్స్. అది తెలియకుండా జరిగిపోయింది. రాము గారిని ఫస్ట్ కలిసినప్పుడు నేను రాసిన ఒక 4-5 ఆర్టికల్స్ ఆయనకు చూపించాను. లైక్ ఎగ్జాంపుల్ శ్రీలోలుడు. సో అలాంటి 2-3 ఆర్టికల్స్ చూపిస్తే కొన్ని టాపిక్స్ చెప్పాను, సార్ ఇలా ఇలా అనుకుంటున్నాను, ఇలా ఇలా చేద్దామని. సో అప్పుడు ఆయన, సో మీరు రామోయిజం స్టార్ట్ చేసే కంటే 6 months ముందు నేను కలిసింది ఆయన్ని. సో ఆ సిరీస్ ఆఫ్ దాంట్లో నేను ఆయన గురించి చదువుతా, స్టడీ చేస్తా. ఒకే రోజు. సో ఆయన గురించి నేను తెలుసుకున్నాయి, నాకు అర్థమైన ఆయన గురించి రకరకాల ఆర్టికల్స్ రాసి పెట్టుకుని ఉండేవాడిని చదివేటప్పుడు, అంటే ఎంసీఏ చదివేటప్పుడు. సో ఆయన ఎప్పుడైతే కలవాలో, లైఫ్లో ఒక్కసారైనా కలవాలన్నది నా బిగ్గెస్ట్ డ్రీమ్. ఇంక అంతకుమించి నాకు ఏమొద్దు, ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాను అప్పుడు. సో బై ద టైం డిగ్రీ ఫస్ట్ అయిపోయాక హైదరాబాద్కి వచ్చాక నా ఇష్టం బుక్ చూసి చదివి, నేను అప్పుడు రకరకాల పర్సనల్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన చిన్న ఒక లైన్ నన్ను ఇన్స్పైర్ చేసింది. సో అంటే సమాజం మనం ఇలాగే చూస్తూ ఉండదు, మనం బ్రెయిన్లో ఒకటి అనుకుంటూ ఉంటాం. సో ఒక చిన్న తప్పు చేస్తే ఇలాంటి వాళ్ళు దీనికై మన అదే విషయాన్ని మనం పాయింట్అవుట్ చేసి చూస్తూ ఉంటారు. అదొక్కటే కాదు, వాళ్ళకి పని ఉండదు, అంత పని ఉండదు ఎవరికి మన మీద, మన గురించి ఫోకస్ పెట్టడం. ఇలాంటివన్నీ రకరకాలుగా అప్పటి నుంచి నేను పరుస్తున్న బాధలకన్నిటికీ సొల్యూషన్ దొరుకుతూ ఉంది. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క సొల్యూషన్ దొరుకుతూ ఉంది. ఏంటినా అప్పుడు స్టార్ట్ అయింది, ఏంటినా అప్పటి వరకు ఆర్జీవి అనే పర్సన్ నాకు తెలియదు. అప్పుడు నాకు పర్సనల్గా కలిసినప్పుడు ఇంకా అబ్జర్వ్ చేయడం మొదలెట్టాను. సో ఏంటినా. సో అప్పటి నుంచి ఆయన మూవీస్, ఆయన ఆర్టికల్స్, ఇంటర్వ్యూస్ చూస్తా ఐ ప్రపోజ్డ్ హిమ్ లైక్, సార్ ఇలా ఒక బుక్ రాద్దామని అనుకుంటున్నాను. సో అప్పుడు ఈ టాపిక్స్ నుంచి ఇలా వచ్చి కొత్త సంవత్సరాలుగా స్టార్ట్ అయింది. అప్పుడు నాకు ఐఎమ్ నాట్ కంటెంటెడ్ విత్ ద థింగ్. నేను ఏదైతే అనుకుంటున్నానో, ఆయన గురించి చెప్పాలని అనుకుంటున్నానో నాకు సాటిస్ఫైగా లేదు. సో నేను అప్పుడు కొంతమందిని కలవాలనుకున్నాను, అని ఆయనతో పనిచేసిన మనుషులు. ఐ థింక్ అప్పటికి రామోయిజం స్టార్ట్ అయిపోయింది. అంటే ఆ 6 months తర్వాత స్టార్ట్ అయింది ఆయన కలిసిన తర్వాత. అదే, ఎందుకంటే మీరు నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకునేసరికి, రికార్డ్ చేసుకునే టైంకే నాకు ఆర్జీవి గారితో ఒక నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ అయిపోయాయి స్పీడ్గా. అది ఎందుకంటే నా ఇష్టం పుస్తకం తర్వాతే నేను ఇది టెలివైజ్ చేస్తే ఎలా ఉంటుందని అడిగితే, ఒక పెద్ద ఛానల్ దగ్గర తీసుకెళ్తే ప్రపోజల్, వాళ్ళు ఏమన్నారంటే ఆడియన్స్ పెట్టి ఇలా చేయండి అలా చేయండి, ఫన్నీ ఆన్సర్స్ వస్తాయి అది ఇది అంటే, ఆర్జీవి గారిని అడిగితే అది ఒక 2 కుర్చీలు 2 వ్యక్తులు మాట్లాడుకోవాల్సిన కాన్వర్సేషన్స్, ట్రై చేద్దాం, 4 ఎపిసోడ్స్ చేశాక తెలుస్తుంది, వీలైతే కంటిన్యూ అవుదాం, లేదంటే అలా అన్కండిషనల్ స్పేస్లో మొదలైందండి. ఇట్ వాస్ అబ్సల్యూట్లీ నో ఎక్స్పెక్టేషన్, 0 ఎక్స్పెక్ట్. 5 నిమిషాల 50 నిమిషాలు కూడా అనుకోలేదు, ఎంతసేపు అవుతే అంతసేపు అవని అని అనుకుని మొదలుపెట్టాం. ఇక్కడ ఐ వాంట్ టు అక్నాలెడ్జ్ టాలీవుడ్ ఛానల్ వాళ్ళు, విజయ్ గారు ఎప్పుడు మనం సభాముఖంగా ఇది అక్నాలెడ్జ్. మా శర్మ గారు పూర్తి సంప్రదాయవాది. ఆయన మీరు తెలిసే ఉంటారు, ఆయన కంప్లీట్గా ఫోటోలు, అసలు దేవుళ్ళ ఫోటోలు అన్నీ ఉంటాయి, బొట్లు పెట్టేసుకుని అలా ఉంటారు. కానీ ఇంత అవునవును, ఇంత విప్లవాత్మకమైన ఆలోచన ధోరణిని ఆయన స్వాగతించి తప్పకుండా చేద్దామని కంప్లీట్ ప్రొడక్షన్ సపోర్ట్ ఇచ్చి ఆయన మన కూడా నీ మీద నమ్మకంతో చెప్పు, రాము ఆయనకి తెలియదు అప్పుడు, తెలియదు అంటే చేద్దాం కరెక్ట్, కానీ స్వప్న మీద నమ్మకంతో, కానీ స్టార్ట్ అయ్యాక ఇంకా ఆయనకి అది అసలు విపరీతంగా పుంజుకుంది. చాలా అక్కడే ఎక్కువ మేజర్ ఎపిసోడ్స్ చేసినట్టున్నారు మీరు. అసలు మేజర్ కాదు, 80%, 70% అన్నది రైటే నరేంద్ర, అక్కడే చేసాము. ఇదంతా సెకండ్ డోస్ కదా, ఇప్పుడు చేసింది ఐ డ్రీమ్ అంతా సెకండ్ డోస్, నిజం ఛానల్ అదంతా తర్వాత. సో అక్కడ మా శర్మ గారికి ధన్యవాదాలు. అండ్ నా ఇష్టం పుస్తకం టెలివైజ్ చేస్తే బాగుండదని కూడా కొంతమంది చెప్పారు, బాగాలేదు, బాగుండకపోవచ్చు, అది పుస్తకంలో బాగా ఫన్నీగా ఉంటుంది బయటికి చెప్తే అని. కానీ సంహౌ ఆర్జీవి గారు ఒప్పుకోవడం, చేయడం, అది ఒక అద్భుతం. సో అదే విషయాన్ని, అదే టాపిక్స్ వస్తాయి కదా మళ్ళీ, కానీ మళ్ళీ అన్నిసార్లు చెప్పినా, అంతసేపు చెప్పినా అస్సలు ఇంకా ఏదో కొత్తగా లోపల నుంచి తవ్వి తీసినట్టే ఉంటుంది. ఎందుకంటే విజయ్ గారు తీసినట్టు ఉంటుంది. ఆర్జీవి గారు ఒక నది లాంటి వ్యక్తి, ఆయన కొలను కాదు, ఏది కాదు. నదిలో మీకు ప్రవహించిన నీరు మళ్ళీ రాదు, కొత్త నీరు వస్తూ ఉంటుంది. సో అదే టాపిక్ అదే ప్లేస్ కి అదే రాయి దగ్గరికి వెళ్ళి నిలబడితే కూడా కొత్త నీరు వచ్చినట్టు ఆయన ఆలోచన దృక్పథం మారిపోతుంది. కాకపోతే నీ మీద ఒక్క నేరం ఉంది. ఏంటది? నరేంద్ర లేట్ అవడానికి కారణం నువ్వే. ఎందుకు అంటే మధ్యలో ఒకసారి నేను ఇంటర్వ్యూలో చెప్పాను, నరేంద్ర లేట్ అయిపోయింది చాలా, ఈ 10 ఏళ్లలో చాలా మంది చచ్చిపోయారు అని చెప్తే ఏమని తెలుసా, అంటే ఇప్పుడు రాము గారి మీద రాయాలి అంటే అది ఎలాగంటే అలా రాసేయలేరు కదా విజయ్ గారు, టైం తీసుకోవడంలో చాలా న్యాయం ఉందని సపోర్ట్ చేసింది. అవును, ఎందుకంటే నాకు ఇప్పటికీ నమ్మకం ఏంటంటే నరేంద్ర, ఇన్ని పుస్తకాలు వచ్చాక యువర్స్ విల్ బీ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్. క్వాలిటేటివ్ అనాలిసిస్ కాదు ఇది, మీరు ఇంకా చాలా కాంప్రిహెన్సివ్గా ఒక మంచి కాఫీ టేబుల్ బుక్ రూపంలో
వస్తుందని నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వెయిట్ చేస్తున్నాను. అదే చెప్పాను కదా నేను, చెడగొట్టిన కారణం స్వప్న. ఇంకో 10 సంవత్సరాలకు వస్తారు అయితే మొత్తానికి. ఎప్పుడు అడిగినా అలాగే అంటే కాదు. మరి రాము గారి మీద రాయడం అంటే, మరి రాము గారి మీద రాయడం అనేది టైం పడుతుంది, కష్టం అంటే మరి అందరూ ఎలా రాసేసారు అంటే ఒప్పుకోదు. నరేంద్రనే సపోర్ట్ చేస్తుంది. సో నువ్వు ఒక కారణం లేట్ అవ్వడానికి. తప్పకుండా నరేంద్ర ఏదైనా చేశారో చేయలేదంటే అదొక టైమింగ్ ఉండి దానికి ఒక కారణం ఉంది. అంటే చాలా మంది చచ్చిపోయారు యాక్చువల్గా. 10 ఏళ్లలో నరేంద్ర ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఒక 7-8 మంది చచ్చిపోయారు. వాళ్ళ లాస్ట్ ఇంటర్వ్యూ నా దగ్గర ఉందని చెప్పి మీరు అట్లా కాదు, చివరిగా మీరు ఒక డేట్ చెప్పండి. డేట్ మీరు చెప్పండి, అవుతుందో అవదో మీరు చెప్పండి. కాదండి, ఇప్పుడు నేను చాలా సార్లు డేట్ అనుకున్నాం, చెప్పాను కదా, తనతో తను తప్ప ఎవరితో మాట్లాడు, తనలో తను మాట్లాడుకుంటాడు. మరి ఆ తనలో తను మాట్లాడుకున్నప్పుడు వాడు రైట్ అంటాడో రాంగ్ అంటాడో నాకు తెలియదు. ఆయన ఆ డేట్ రోజు ఆయన వచ్చిందా రాకుండా మనం రిలీజ్ చేద్దాం బుక్. అంతే. సాగర్ సంగమంలో కమల్ హాసన్ జయప్రద పెళ్ళవబోతోందని చెప్పి ఆ సీన్ ఉంటుంది చూడండి, అలా జరగకుండా చూసుకోండి అంతే. అదే మీకు తెలుసు కదా ఈ జోక్. నువ్వు వచ్చినా రాకున్నా ముహూర్తం అయిపోతుంది అని చెప్తే అప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి అయిపోతుంది కానీ పెళ్లి కొడుకు ఉండడు. సో నువ్వు వచ్చినా రాకుండా అయిపోతుంది కార్యం అంటే మరి చెప్తాడు. సో రామ్ ఒక ఇది చెప్తాను నేను. రాము ఏమన్నాడంటే ఎప్పుడో ఒక 2 years అయ్యాక, దిస్ ఈజ్ అందరికి పరిచయం చేసేవాడు, దిస్ ఈజ్ నరేంద్రాచారి రైటింగ్ బుక్ ఆన్ మీ విచ్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఆఫ్టర్ మై డెత్ అని పరిచయం చేసేవాడు ఎప్పుడు. మొన్న ఏమన్నాడంటే మంచిదే అయింది నరేంద్ర లేట్ అవడం, ఇప్పుడు ఏంటంటే నువ్వు నీ బుక్లో ఈ కేసు కూడా రాసుకోవచ్చు. అయినా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు యాక్చువల్గా నరేంద్ర ఏంటంటే నువ్వు ఎవరు అడిగినా ఎంత అడిగినా, స్వప్న అడిగినా రాము అడిగినా ఎవరు అడిగినా కూడా తనతో తనే మాట్లాడుకుంటాడు, అది వచ్చినప్పుడు వస్తుంది. సో మనం కాంత్రీజా గారు మీరు అన్నట్టు ఒక డేట్ పెట్టేసి మనం రిలీజ్ చేసేద్దాం, అది వచ్చినప్పుడు అంటే ఆథర్ రాలేదు అంతే. అతను ఇంకా అట్లీస్ట్ మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే పీడిఎఫ్ తెప్పించుకోండి చూద్దాం, అందరికి ఎంతో ఐడియా. అంటే ఒక లైన్ కూడా చూపించండి, ఒక లైన్ రిలీజ్ చేసేయండి సార్. సెకండ్ బుక్ తర్వాత ఎదురుగా అదే అంటుంది. అంటే ఏదైనా ఎక్కడో చోట ఎండ్ కావాలి కదా. 1000 పేజీల పుస్తకం అండి, 1000 pages, చాలా అద్భుతం. అంటే నాకు 4 లైన్లు చూసే నేను అందులో ఉండిపోయాను. ఇంకా అంటే మనం ఇప్పుడు స్వప్న అన్నట్టు డెఫినెట్గా వెయిట్ చేసేంత వర్త్ అయితే బుక్లో ఉందండి, అదైతే అర్థమైపోయింది నాకు. తప్పకుండా నరేంద్ర ఇలా ఈ విధంగా ముందరకాళ్ళకి బంధాలు 6 వేసాము, చూసుకోండి మీరు. 6 కాదు, రాము స్వయంగా వచ్చి ఎప్పుడు వస్తుందని అడిగినా అదే వస్తుంది సార్ అంటే మరీ గట్టిగా అడిగాం అనుకో వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు ప్రవీణ్ గారు తెలుసు, రేఖ చెప్పు. ఇంకేం లేదు అంతే కదా, నేను చెప్పింది కరెక్టేనా? కాకపోతే చెప్పు. లేదండి అలా అనుకుంటున్నారు మీరు, ఆయన అన్నట్టు లేదండి వచ్చేస్తుందండి. రాదు, ఇప్పట్లో రాదు. ఇది కరెక్ట్, ఇది మనం ఒప్పుకోవాల్సింది. బుక్ టైటిల్ లాగా ఉంది. అదే ఇప్పట్లో రాదు, కరెక్ట్. మీరు చెప్పండి, రావడం లేట్ అయినా సరే రావడం మాత్రం ఖాయం. సో ఇది ప్రవీణ్ గారితో ప్రకాష్ గారితో మాట్లాడే లోపు విశేష్ గారు నాకు ఒక ఆనెస్ట్ ఫీలింగ్ మీ గురించి మీరేం అనుకోనండి. మీరు ఒక కళాపిపాసి, కొంచెం తేడా అన్నట్టు కనిపిస్తారు. మీరు సైకాలజిస్ట్ ఎలా అయ్యారు సార్? నిజంగా అంటే ఇట్ ఫీల్స్ లైక్ అంటే అలా అంటే ఒక విధంగా ఐ థింక్ హీ హాస్ వెరీ ఒక ఆర్టిస్టిక్ పర్సూట్ ఆఫ్ లైఫ్. అంటే మన వాస్తవం వేరు, మన ఆలోచనలు వేరు. బట్ ఎక్కడో ఆయనలో చాలా సెన్సిబుల్ సైకాలజిస్ట్ ఉన్నారు. నేను స్వయంగా చాలాసార్లు ఆయన ఎప్పుడైనా సలహా అడిగినా నా వర్క్ విషయంలో, సాక్షి విషయంలో ఎప్పుడైనా లేకపోతే ఆయన అడిగినా కూడా ఈస్ గివెన్ మీ సాలిడ్ గైడెన్స్. అండ్ పిల్లలతో ఆయన చేసే జీనియస్ జిమ్ అయితే అసలు నిజంగా డిఫరెంట్ సైడ్ ఇన్ యూ ఐ ఆల్వేస్ నోటీస్ విచ్ ఇస్ అ వెరీ మ్యావరిక్ సైడ్ కొంచెం. సో వాటి రెండింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? ఓకే, దానికన్నా ముందు ఒకటి అడుగుతాను విశేష్ గారు, మీరు 10 ఏళ్ళ నుంచి ఇలాగే ఎలా ఉన్నారండి? 1 kg కూడా పెరగకుండా. 1 kg పెరగలేదు, మొహంలో ఒక ముడతలేదు, ఏమీ తగ్గలేదు, అదే స్మైల్, అదే మనిషి, అదే అలాగే ఉన్నారు. ఇంకొంచెం సన్నగా అయ్యారేమో అనిపిస్తుంది. ఏం చేయనండి నిజంగా, సీరియస్లీ అసలు ఏమీ చేయను. నేను మధ్యలో 3-4 years కలవలేదు, కలవకుండా ఒక 3-4 years అలాగే నిన్న కలిస్తే ఎలా ఉన్నారు, ఇవాళ కూడా అలాగే ఉన్నారు. ఏమీ చేయను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ వన్ థింగ్, మైండ్ ఓవర్ మ్యాటర్. మీ మైండ్ ఫ్రీగా హ్యాపీగా ఉంటే బాడీని, ఏజ్ కానీ మిగతావి కానీ ఏమీ చేయలేమని నా స్ట్రాంగ్ బిలీఫ్. ఓకే, ఐ కీప్ మై మైండ్ ఆల్వేస్ పీస్ఫుల్.
ఎన్ని స్ట్రెస్లు ఉంటాయి, లేవని చెప్పను, బట్ వీళ్ళంత త్వరగా వాటి నుంచి బయటకు వచ్చేసి నేను కూల్గా కామ్గా ఉంటాను అంతే. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ ఐ కుడ్ డూ. నేను ఎక్సర్సైజ్ చేయను, డైట్ చేయను, ఏం చేయను, నథింగ్. అది మీ ప్రశ్న సమాధానం. మీరు ఏదో ప్రశ్న అదే అంటే యు లుక్ అవుట్ ఆఫ్ ఓకే నార్మల్ స్పెక్ట్రమ్. ఐ కుడ్ సే ఐ యామ్ ఏ బోర్న్ రెబల్. రెబల్ తెలుస్తుంది, అందుకే ఐ కుడ్ సే ఐ యామ్ ఏ బోర్న్ రెబల్. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు అప్పటి వరకు ఉన్న సంప్రదాయాలు ఏవైతున్నాయో వాటిని ఎదిరించడానికి ప్రయత్నం చేస్తాను. దట్స్ మై నేచర్. మై నేచర్ ఫ్రమ్ మై టీన్స్ ఆన్ వర్డ్స్ ఐ బికమ్ అథీస్ట్. అసలు ఇంటర్మీడియట్లోనే మా నాన్నకి నువ్వు చూసే అమ్మాయిని పెళ్లి చేసుకోను, నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని చెప్పాను ఇంటర్మీడియట్లో. అంటే 16 ఏళ్ళకి చెప్పేశారు. 10 ఏళ్ళు అప్పటికి పెళ్లికి టైం ఉందా? నేను చెప్పాను, అలాగే చేశాను. పాయింట్ అండి, చాలా మంది చెప్పడం వరకే తర్వాత వాళ్ళు అలాగే చేశాను నేను. ఓకే, నువ్వు చెప్పిన చేసుకుని నేను నాకు ఇష్టం చేసుకుంటా అని చెప్పా. నీ ఇష్టం అని చెప్పాడు. మా నాన్న కూడా చాలా లిబరల్, ఆయన కూడా నీ ఇష్టం అని చెప్పాడు. దెన్ ఆల్సో మై నేమ్ ఆల్సో, నేను నాకు నచ్చినట్టుగానే విశేష్ మీ పేరే, మీరు నేను పెట్టుకున్న పేరే. అది అంటే నాన్నగారు పెట్టిన పేరేంటి? ఏదో ఉంది దాంట్లో చాలా ఉంటాయి. దాంట్లో క్యాస్ట్ అవి దాంట్లో చాలా ఉంటాయి. అవన్నీ ఇన్ ద క్యాస్ట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ క్యాస్ట్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ లెగసీ. అంటే నా ఇంటి పేరు ఇవి నేను ఐ డోంట్ బిలీవ్ ఇట్. నేను నమ్మను కాబట్టి వదిలేసుకున్నాను అంతే. వదిలేసుకుంటే మిగిలిన పేరు విశేష్. సింప్లీ దట్స్ ఇట్. సైకాలజీ ఎందుకంటే నేను సైకాలజిస్ట్గా మారడానికి ప్రధానమైన కారణం నేనే. I had some infatuation in my intermediate, during my intermediate periods, and I was into depression for 2 years. So ఆ డిప్రెషన్ పీరియడ్లో ఎక్కడో ఒక చోట I quit my discontinued my education and I was into cultivation. వ్యవసాయం చేశాను 2 ఏళ్ల పాటు. ఆ సందర్భంలో ఐ వాజ్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ ఎండమూరి ఇన్ దోస్ డేస్. చలం నాకు హార్డ్ కోర్ ఫ్యాన్ నేను ఇప్పటికీ కూడా. అప్పట్లో ఎండమూరి బుక్స్ బాగా చదివేవాడిని. అందులో ఏదో ఒక కోట్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది ఎండమూరి బుక్స్లోంచి. అండ్ ఐ థాట్ అవును బాగానే ఉంది, ఆ పిల్ల పెళ్లి చేసుకుంది, కాపురం చేస్తుంది, పిల్లని కూడా అంది, నేనెందుకు ఏడుస్తున్నాను? Why I am crying? Why I am suffering? Because you don't have her in your life. No, whatever it is. ఆ అమ్మాయిలు లేదు కదా ఫీలింగ్, నేను ఎందుకు సఫర్ అవ్వాలి? అది ఓకే. ఇద్దరు వైపు నుంచా? బేసిక్గా నా వైపు నుంచి, కానీ తన వైపు నుంచి కూడా ఉందనే విషయం తర్వాత తెలిసింది నాకు. ఓకే, ఏంటి సఫరింగ్ ఉందనా? ఇష్టం ఉందనే విషయం. బట్ ఆ అమ్మాయి సఫర్ అవ్వట్లేదు, మీరు అవుతున్నారు. యా, నేను అవుతున్నాను. సో దిస్ ఈజ్ నాట్ అబౌట్ ది పర్సన్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది మైండ్. All about the emotion, all about the feeling. So everything is in your mind. So I want to study the mind. నేను మనసు గురించి చదవాలి అని అప్పుడు నేను సైకాలజీ జాయిన్ అయ్యా. ఐ వాంట్ టు స్టడీ మైండ్. సో దట్ ఈస్ ది రీజన్ ఫర్ జాయినింగ్ ఇన్ సైకాలజీ. నా కోసమే, జస్ట్ ప్యూర్లీ ఫర్ మీ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్, టు అండర్స్టాండ్ మై మైండ్, మై ఎమోషన్, మై బిహేవియర్. వీటి కోసమే నేను సైకాలజీ జాయిన్ అయ్యాను. అండ్ చాలా ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ కూడా నేను చేస్తుంటాను. మామూలుగా నా లైఫ్లో చేస్తుంటాను, సోషల్ మీడియాలో చేస్తుంటాను నేను మామూలుగా. సో దట్ బికమ్ మై ప్యాషన్. వన్స్ ఆ తర్వాత నేను అది ఇట్ బికమ్ మై ప్యాషన్. మీరు అడిగినట్లు నేను అలా ఎందుకుంటాను ఇలా ఎందుకుంటాను అని అంటే, ఇఫ్ యూ సీ మీ మీ సోషల్ మీడియా కానివ్వండి, నేను పర్సనల్గా నేను చూసిన ఖచ్చితంగా నాకు మీరంటే ఒక రెబల్ కనిపిస్తాడు. చాలా మీ సోషల్ మీడియా చురకలు మాత్రం మీరు ఇచ్చిన రాము కేసు మీద మాత్రం చాలా అలా మాట్లాడతారని నాకు తెలియదు. నేను సోషల్ మీడియాలో రెబల్గా కనిపిస్తాను, యారగంటగా కనిపిస్తాను. బట్ వెన్ ఐ సిట్ ఇన్ మై చైర్ యాజ్ ఎ సైకాలజిస్ట్, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్. ఐ డిలీట్ ఆల్ మై పర్సనల్ థింగ్స్ ఫ్రమ్ మై మైండ్. నేను క్లయింట్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు, అతన్ని ఎలా నేను అర్థం చేసుకోవాలి, అతన్ని నేను ఎలా హెల్ప్ చేయాలి, నేను పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాను తప్ప ఆ చైర్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఐ యామ్ మీ. డోంట్ ఎక్స్పెక్ట్ మీ యాజ్ ఎ సైకాలజిస్ట్ వెన్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ మై చైర్. ఆ చైర్ దాటిన తర్వాత నేను కానే కాదు అసలు. నేను నా ప్రపంచం నేనే. మళ్ళీ నేను మీరు అన్నట్లు తిక్క పనులు చేస్తాను, లేకుంటే తిక్క కామెంట్స్ పెడతాను ఫేస్బుక్లో, లేకుంటే ఎవరొకరిని
పొలిటికల్ ఇవి రాస్తాము అవన్నీ రాస్తాను, అవన్నీ నేను బాగా గిల్లేవి కూడా పెడతారు. నేను పెడతాను. దట్స్ మీ. ఇలా ఎందుకు చేశారో వాళ్ళకే తెలియాలి, అలాంటి పెడతారు. అంటే వాళ్ళు ఎవరైనా తిన్నారంటే టాప్ అని. అది ఎవరిని ఉద్దేశించి కూడా కాకపోవచ్చు, అది చాలా సందర్భాలు ఎవరిని ఉద్దేశించి కూడా కాదు, అది ఎవరికో కూడా తగులుతుంది, ఎవడికి వాడిని అన్నీ అనుకుంటుంటాడు వాడు. సో ఈయన మీద ఆయన విన్న తర్వాత నాకేమనిపించిందంటే, ఆయన సైకాలజిస్ట్ కాబట్టి అందరూ వచ్చి ఆయనకి బాధలు చెప్పుకుంటారు కాబట్టి, అమ్మాయిషా ఈ బాధల్లో నేను ఇరుక్కోలేదని ఒక సంతృప్తితో ఆయన ఇంకా హ్యాపీగా బతుకుతారేమో నా విశ్లేషణ ఆయన మీద. యాంగిల్ కూడా తెలుసు శశి గారు, మీరు చెప్పారు కదా ఇవన్నీ కాకుండా ఇంకోటి కూడా తెలుసు, చాలా హెల్పింగ్ నేచర్. ఎవరు ఏమడిగినా కాదంటారు, వాడి ముక్కు మొహం తెలియపోయినా సరే అడిగితే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. నేను 2 సార్లు 3 సార్లు చాలా నాకు ఇవన్నీ అన్నికన్నా నాకు ఆయనలో ఆ మనిషి నాకు చాలా వెరీ 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 కంపాషనేట్. అంటే ఇలా అడిగిన వెంటనే ఖచ్చితంగా చేసేస్తారు. అంటే బేసిక్ అది ఆయన తెలియకుండానే నా మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపించిన వ్యక్తి చలం అండి. చలం నా మీద అసలు నా థాట్ ప్రాసెస్ మొత్తం మార్చింది చలం. ఓకే, చలం ఎక్కడో ఒక చోట చెప్తాడు, మన దగ్గర ఉన్నది దాచుకోవడానికి సిగ్గుపడాలి కానీ మన దగ్గర లేనిది అడగడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని రాస్తాడు. కరెక్ట్ అండి, ఓకే. మన దగ్గర లేనప్పుడు ఎవరైనా నాకు 10 రూపాయలు కావాలని అడగడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ దగ్గర లేని అడుగుతున్నావు. నీ దగ్గర దాచుకుంటే ఎవరిని అడిగినా కానీ దాచుకున్నావు ఇవ్వకుండా దానికి సిగ్గుపడాలి అంటాడు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. నాకు నేను చేయగలిగేది ఉందనుకోండి చేస్తా. అంటే ఇప్పుడు ఇందాక ఆయన అన్నారు కదా, చదవడం వేరు, మీరు సైకాలజిస్ట్ అవ్వడం వేరు, మీకు ఆలోచనలు ఉండడం వేరు. ఆచరించే వాళ్ళు అందరూ ఉండరు వశిష్ గారు, ఆచరించే వాళ్ళు ఉండరు. ఎందుకంటే మీరు ఆచరించేస్తారు కాబట్టి ఆచరించిన వాళ్ళు ఉంటారా అని అనిపించవచ్చు, కానీ ఇప్పుడు అందులో ఈ రోజుల్లో అసలు చాలా తగ్గిపోయింది. అంటే ఇంకొక ఇక్కడ ఒక మాట ప్రస్తావించాలి మేడం. నేను రాము గారు నాకు నచ్చింది యాజ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్గా కానే కాదు. ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్. నేను ఫస్ట్ పీస్ ఆఫ్ ఆర్టికల్ రాము మీద రాసేటప్పటికి ఆయన కలవలేదు, ఆయన గురించి నాకు పెద్ద ఒపీనియన్ కూడా లేదు. శివ డైరెక్టర్, గొప్ప డైరెక్టర్, అప్పటికి సత్య ఇటువంటి సినిమాలు చూసినా మంచి డైరెక్టర్ అని అంతవరకే నాకు తెలుసు. వెన్ ఐ ఫస్ట్ మెట్ హిమ్, యూ కెన్ రిమెంబర్ ద డే, December 3rd, 2013. అదే రోజు నరేంద్ర ఇద్దరం ఒకే రోజు కలిసాం. 11 years. సో వీ హ్యాడ్ 4 hours ఆఫ్ లాంగ్ కన్వర్జేషన్. 4.5 గంటలు మాట్లాడుకున్నాం. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ బై హిజ్ ఇంటెలిజెన్స్. బేసిక్గా ఆ రోజు నేను ఇంప్రెస్ అయింది ఆయన ఇంటెలిజెన్స్కి, చాలా ఇంప్రెస్ అయ్యాను. అసలు ఏంటి మనిషి, అదే ఒక ఫిల్మ్ డైరెక్టర్ కూడా ఇంత నాలెడ్జ్ ఉంటుందా. అప్పుడు నేను రామోయిజం కూడా చూడాల, రామోయిజం ఎపిసోడ్ కూడా నేను చూడాలి. అప్పటికి ఫిల్మ్ డైరెక్టర్ ఇంత నాలెడ్జ్ ఉంటుందా అనుకున్నా. అప్పుడు ఆ తర్వాత నేను ఐ స్టార్టెడ్ రీడింగ్. ఆ తర్వాత అసలు నా ఇష్టం బుక్ కూడా చదివాలి అప్పుడు నేను. ఆ తర్వాత నా ఇష్టం బుక్ చదివాను, చెప్పించుకో. నా ఇష్టం బుక్ చదవకుండా మీకు రామ మీద అంత ఐడియా రావడం ఆశ్చర్యమే. నాకు దట్స్ మై స్ట్రెంగ్త్ ఈజ్ అనాలిసిస్. అదే అంటే మీరు ఆ సైకాలజిస్ట్ కాబట్టి మీకు అది అలా అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నా ఇష్టం బుక్ రామోయిజం టాలీవుడ్ ఛానల్ అప్పుడు వచ్చారు కదా 100 days, అప్పుడు మీరు మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, అమ్మాయి చాలా చాలా తక్కువ మంది ఉంటారు అంత అర్థం చేసుకున్నాను, బాగా అర్థమైందని నేను మురళిమోయ అనుకున్నాను అప్పుడు. సో అప్పుడు తర్వాత ఇంకా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత ఐ థింక్ ఐ మెట్ 3-4 times కలిసాను ఆయనతో. ఒక 3-4 years తర్వాత కొంచెం ఫ్రీక్వెంట్గా కలవడం మొదలైంది. దెన్ ఐ అండర్స్టూడ్ హిమ్ యాజ్ ఎ పర్సన్. నా ఇష్టం బుక్ చదివినప్పుడే అరే భలే ఉన్నాడు మనిషి అనుకున్నాను. అంటే ఒక ఏం చెప్పాలి, ఒరిజినల్ థింకింగ్ లాగా అనిపించింది నాకు. అండ్ వాట్ ఐ లవ్ ఇన్ రాము ఈజ్ కాంగ్రియన్స్. ఏది చెప్తాడో, ఏది అనుకుంటాడో అది చెప్తాడు, ఏది చెప్తాడో అలాగే ఉంటాడు. ఆ కాంగ్రియన్స్ నాకు బాగా ఇష్టం. చాలామంది అడుగుతారు, నువ్వు కలుస్తావు కదా, వాట్ ఈజ్ హీ అని అడుగుతారు. వాట్ ఈజ్ హీ అంటే ద సింప్లెస్ట్ మ్యాన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అని చెప్తాను. దిస్ ఈజ్ మై సింపుల్ ఆన్సర్. అందుకే లైట్గా ఉంటారు ఆయన. ద సింప్లెస్ట్ మ్యాన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఏది పెట్టుకోడు, అయిందా అయిపోయింది, ఏది ఉంటే మాట్లాడేస్తాడు, దాచుకోడు, లేకుంటే వాళ్ళు ఏమనుకుంటారు అనుకోడు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది. ఏదైనా పెట్టుకునేవాడు అంత పని చేయలేడు. సో ఐ లవ్ హిమ్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎన్ ఇండివిడ్యువల్. ఐ థింక్ చాలా మందికి అదే ప్రొఫౌండ్ ఇంపాక్ట్. ఈజ్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్ విజయ్ గారు, కానీ ఆయన ఫిలాసఫీ వల్ల మూవ్ అయిన కలిసిన వాళ్ళందరికీ ఇది అనుభవం అవుతుంది.
ఊహించుకున్న వాళ్ళందరికీ వేరే అనుభవం. అవును, కరెక్ట్, 100% కరెక్ట్ మీరు చెప్పింది. చాలా నిజంగా వెయిటింగ్ ఫర్ యువర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్జీవి మీ బుక్ కోసం. ఎప్పుడు లోపల అనుకుంటున్నారా ఏమన్నా? యాక్చువల్గా నా బుక్ రాకపోవడానికి ప్రధానమైన కారణం నరేంద్ర. అనుకున్నాను. ఎవరైనా వినపడలేమా? చెప్పండి విశేష్ గారు, కొంచెం గట్టిగా చెప్పరా ప్లీజ్. అందరూ ఒకసారి మా రిక్వెస్ట్ కొంచెం మీ పక్కన వాళ్ళకి వినిపించేటట్టు. ఆయన 1200 పేజీల లాట్ మీకు అడ్డొచ్చేసిందా? కాదు, అలా కాదు. నేను ఏమన్నానంటే నరేంద్ర, దిస్ టైమ్ ఐ హ్యావ్ టు రిమెంబర్ మురళీరాజు గారు. మురళీరాజు గారు ఎప్పుడు అంటుండేవాడు, విశేష్ గారు మీరు రాయాలండి, యూ ఆర్ ది పర్సన్ హూ అండర్స్టూడ్ హిమ్ వెల్. మీరు రాస్తే నేను చూడాలనుకున్నాను. ఐఎమ్ సారీ, నా ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాను ఆయన పట్ల. ఓకే, సో నరేంద్ర ఎందుకంటే నేను నరేంద్ర ఇప్పుడు ఆయన కోసం నేను మళ్ళా ఇంటర్వ్యూలు అవన్నీ నేను చదవలేను, నువ్వు దగ్గర డేటా ఉంటుంది కదా, నీ దగ్గర కలెక్ట్ చేసావు కదా, ఆ రఫ్ వర్క్ నాకు ఇవ్వు, నేను చూసుకొని దాంట్లో వచ్చి నేను ఏం చేయాలో చేస్తానని చెప్పాను. సార్ పబ్లిష్ కాగానే ముందు మీకే ఇస్తాను సార్, మొత్తం మీకే ఇచ్చేస్తాడు. ఆ బుక్ పబ్లిష్ కాదు, నాకు మెటీరియల్ ఇవ్వడం. సరే ఇప్పుడైతే ఆయన గురించి నేను పడుచుకోవడం లేదు. సో సైకో బయోగ్రఫీ రాయాలనే ఆలోచన ఐ థింక్ 5-6 years బ్యాక్ వచ్చింది. ఇట్ ఈస్ డ్యూరింగ్ కాన్వర్జేషన్ విత్ రాము అప్పుడు వచ్చిన జనరేట్ అయిన ఐడియా. దట్ ఐడియా గేవ్ మీ ఎ థ్రిల్. ఎందుకంటే ఇప్పటివరకు ఇండియాలో ఉన్న సైకో బయోగ్రఫీలు జస్ట్ హ్యాండ్ఫుల్ ఉన్నాయి. గాంధీ మీద, ఇందిరాగాంధీ మీద, ఐ థింక్ ఇంకా 2-3 మీద ఉన్నాయనుకుంటా, అందుకంటే లేవు, అసలు లేవు. అయితే నేను రాయబోయే పుస్తకంలో ఇప్పటి వరకు ఏ సైకాలజిస్టు, ఏ రైటరు చేయని ఒక ప్రయోగం మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరు రాసినా, ఏ సైకాలజిస్ట్ ఒక సైకోబయోగ్రఫీ రాసినా కానీ అది ఆఫ్టర్ ది డెత్, లేకుంటే వితౌట్ ది ఇంటరాక్షన్ విత్ దట్ పర్సన్ ఇంటర్ప్రిటేషన్స్ రాశారు. నేను కూడా ఇంటర్ప్రిటేషన్ రాస్తాను. అట్ ది సేమ్ టైమ్ ఐ హ్యావ్ డన్ హిజ్ IQ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్, his emotional intelligence, everything we have measured scientifically. Scientifically we have measured him, and I will give all those details in the book also. So this is the first psychobiography with authentic psychological report. And we'll call it cluster R. అంతేనా? క్లస్టర్ R అంటే తెలుసు కదా మీకు, క్లస్టర్ A, క్లస్టర్ B, ఇలా పర్సనాలిటీ డిజార్డర్ సైకాలజీలో. సో అలా క్లస్టర్ R అంటే యునిక్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్, బికాజ్ ఒక కొత్తదనం ఉంటే నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు నాకు ఇప్పటివరకు వచ్చిన పుస్తకాల్లో నాకు బాగా నచ్చింది కాంత్రిసా గారు, బాగా నచ్చిన పుస్తకం. ఈవెన్ నా ఇష్టం కంటే కూడా, నా ఇష్టం ఆయన ఫిలాసఫీ అని రాశారు. కాంత్రిసా గారు మీ బుక్ ఇలా ఓపెన్ చేయగానే ఫస్ట్ స్వప్నది ఉంది కదా, స్వప్నది అయితే నాకు అర్థమైపోతుందిలే అనుకున్నాను. స్వప్న చదవడానికే నాకు టైం పట్టింది. నాకు ఏం అర్థం అయిపోయినా కూడా నేను ఇంక ఫస్ట్ అబ్బా ఎంత బాగా రాశారో బాబోయ్, నాకు ఇది ఎప్పటికి అర్థం అవుతుందో అనుకున్నాను. అర్థం అవన్నీ ప్రవీణ్ అడిగాను. ప్రవీణ్ ఎలా చదవాలో నేర్పించాడు, ఇంక చదివేశాను. ఒక ఆ బుక్ 3 సార్లు 4 సార్లు చదివేశాను. చేతిరాత్తో రాయడము, ద కోర్ ఫిలాసఫీ చాలా చక్కగా, అద్భుతం. ఒక ఫిలాసాఫికల్ వేలో మీరు ఖచ్చితంగా అద్భుతంగా ఆ పుస్తకం అనేది నాకు బాగా నచ్చిన పుస్తకం అది. సో ఆ యూనిక్నెస్ ఉండాలని నా ఫీలింగ్ అండి. ఒక బుక్ రాస్తే నాట్ ఫర్ జస్ట్ వర్మ గురించి రాసినప్పుడు ఆ యూనిక్నెస్సే కదా మనిషికి నచ్చింది. ఇప్పుడు మా ఇంట్లో మస్తు మంది బంధువులు ఉన్నారు, వాళ్ళ గురించి రాయలేదే, ఈయన ఎవరు, ఈయన టైం వేస్ట్ చేసుకుని రాయాలి, ₹1 కూడా వేయలేవారు మనం, అయినా రాసిన ఏమి రాదు, టైం వేస్ట్, పేపర్లు వేస్ట్, ప్రింటింగ్ వేస్ట్. కానీ కొంత అప్లిఫ్ట్మెంట్ మనకు కూడా కలుగుతుంది ఆ రాతలో. యాక్చువల్లీ యూ సీ యువర్ ఓన్ మైండ్ వైల్ అనలైజింగ్ అనదర్ మైండ్. ఇట్స్ లైక్ ఇంటరాక్షన్ బిట్వీన్ 2 యూనిక్ మైండ్స్ లాగా ఉంటుంది. ఇంకోటి అందులో ఒక చిన్న లైన్ ఉంటుంది, ఒక గుర్రం బురదలో ఉంది, అందరూ బురదను చూసి గుర్రాన్ని వదిలేసిండ్రు, నేను గుర్రాన్ని చూసి బురదలో వదిలేసిన. మీ ఆప్షన్ మీదే. అంటే ఇప్పుడు వర్మ తొడల గురించి మాట్లాడతాడు, కేసు అయింది, అది పట్టుకుంటావు, అది నీ మైండ్లో ఉంది, అది నీకు ఇంట్రెస్ట్. నాకు అవేవి నేను అసలు చూడటమే లేదు, అసలు అబ్సల్యూట్లీ ఈనాటికి అవి చూడలేదు నేను. ఈ సందర్భంగా నేను ఒకటి రిలీజ్ చేస్తాను మా టెస్ట్లో నుంచి. చెప్పండి విశేష్ గారు.
సో యూజువల్గా వర్మనంగానే అందరూ వచ్చే అర్జున్ అందరికి వచ్చే ఒక ఒపీనియన్ ఏంటంటే కామన్ మ్యాన్కి ఉండే ఒపీనియన్ ఓ తిక్కలోడు, లేకుంటే ఓ పర్వర్టు, ఓ మూర్ఖుడు, ఇవే ఉంటాయి. అదర్ సైడ్ ఆఫ్ ది కాన్ ఏముంటుంది, ఓ జీనియస్, ఓ థింకరు, ఓ గ్రేట్ డైరెక్టరు, ఈ రెండూ ఉంటాయి. దీస్ ఆర్ ది టూ ఎక్స్ట్రీమ్ పొలారిటీస్ అనమాట ఆయనకుంటూ ఉన్న ఒపీనియన్స్లో. బట్ ఇన్ టెస్టింగ్ it is the top strength of his character is honesty. కరెక్ట్. అతను ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు అంతే. Honesty. ఆయనతో పాటు ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు. ఆనెస్ట్గా ఉండేవాళ్ళండి. దే డోంట్ లుక్ వల్నరబుల్, బట్ హీస్ వెరీ వల్నరబుల్. అంటే ఆయన ఫీల్ అయితే బాధపడిన రోజు మొహం మీద చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఐ డెంట్ లైక్ వాట్ యు సెడ్, వాట్ యు డిడ్. ఎక్కడో చదివిన ఒక రష్యన్ స్టేట్మెంట్ చెప్తా, దాని గురించి మీరు ఒక వ్యాఖ్య చేయండి. ఆనెస్ట్గా ఉంటుండంటేనే ఉండడానికి అర్థమంట. ఆనెస్ట్గా ఉంటున్నావంటేనే ఆనెస్ట్ కాదని. అట్లా కాకుండా నేచరే ఆనెస్ట్ ఉంది. అంతే అంతే. వర్మ గారు ఆనెస్ట్ అంతే, ఆనెస్ట్ ఉండటం లేదు ఆయన. ఇది అంతే, ఈజ్ ఆనెస్ట్ అంతే అంతే అంతే. దట్ ఇస్ హిస్ నేచర్. అంటే మనం అంటే ఇప్పుడు ఎలా అంటే ఇలా ప్రవర్తించాలి కదా అని పెద్ద మనిషిలా ఉండాలనుకోవడం వేరు, పెద్ద మనిషి అవడం వేరు. అంటే ఇక్కడ ఒకటండి ఆనెస్ట్గా. ఎస్ ఎస్ యువర్ రైట్, యువర్ రైట్. పెద్ద మనిషి చాలా మంది ఏంటంటే పెద్ద మనిషిలో ఉండాలి కదా మనం. నేను ఒక డాక్టర్ని, నేను ఒక లాయర్ని, ఇదేంటి ఇలా నేను ఇలా మాట్లాడేస్తాను సర్దుకుని సో వాట్ మాట్లాడితే అప్పుడే వాళ్ళకి అది అలా అనిపిస్తుంది కదా. సో దాని ఏంటంటే అలా ఉండదు. ఆ కింద కూర్చునో లేకపోతే ఆ సోఫా వెనకాల కూర్చునో ఆ నిమిషంలో ఏ యాంగిల్ ఎలా కావాలంటే అలా కూర్చుని వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. అలా మీరు చెప్పిన అదే కదా, హానెస్ట్గా ఉండాలనుకోవడం వేరు, హానెస్ట్గా ఉండడం వేరు. ఆయన ఉండాలనుకోవట్లేదు, అసలు ఉండడం లేదు. అదే పర్సనాలిటీ క్యారెక్టర్ స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే దట్ ఇస్ హిస్ నేచర్. అది ఫియర్లెస్నెస్ నుంచి వస్తుందండి. హి ఇస్ అట్టర్లీ ఫియర్లెస్. సో ఆయన నేచర్ అంతే, ఇంకా అది అంతకు భిన్నంగా ఉండలేడు. దట్ ఈస్ ద బేసిక్. ఇప్పుడు తనే చెప్తాడు చిన్నప్పుడంతా నేను నటించాను అంటాడు. నటిస్తారు చిన్నప్పుడు నటించాను నేను, అది కాదు నేనులా తర్వాత అయ్యాను, చిన్నప్పుడు నేను చేసిందంతా నటనే అని. ఇక్కడ ఒక యాక్టింగ్. ఇక్కడ ప్రవీణ్ మిమ్మల్ని ఒక విషయం అడగాలి. మీరు ఇడియట్ అని ఎందుకు పెట్టారు? ఇంటెలిజెంట్ జీనియస్ అని పెట్టచ్చు, ఇంటెలిజెంట్ ఇంకోట్ అని పెట్టచ్చు. ఇడియట్ అనేది ఒక సాహసోపేతమైన. వై డిడ్ యూ ఫైండ్ హిమ్ టు ఫీల్ బీ లైక్ అన్ ఇడియట్ అంటే ఎందుకని అనిపించింది మీకు? యాక్చువల్గా నాకు అలాంటి టైటిల్ ఏదో డిఫరెంట్ టైటిల్ పెట్టాలని ఒక కోరిక ఉందండి. కానీ సడన్గా ఒక రోజు నేను పిహెచ్లో ఉన్నప్పుడు, రీసెర్చ్లో ఉన్నప్పుడు వైజాగ్లో నీ బుక్కి ఈ టైటిల్ పెట్టని ఆయన పంపించారు నాకు. ఇంటెలిజెంట్ ఇడియట్ పెట్టని మెసేజ్ చేశారు నాకు. అప్పుడు నేను బుక్ రాస్తాను కూడా ఇంకా చెప్పలేదు, నేను రీసెర్చ్లో ఉన్నాను. అండ్ ఐ థింక్ ఇది 2017 ఆ టైంలో జరిగింది. నేను చాలా ఆశ్చర్యపోయాను, భలే ఉంది టైటిల్, బట్ ఏంటి ఓకేనా అని. సరే ఒక పావు గంట ఆలోచించి ఓకే సార్ అని పెట్టాను. నేను రాసినప్పుడు పెట్టినప్పుడు కదా అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. నా రీసెర్చ్ ఇంకో 3 years ఉంది, అది అప్పుడు కదా చూద్దాంలే అని నేను ఓకే సార్ అని పెట్టేశాను. తర్వాత లేటర్ ఆన్ నేను అనుకున్నప్పుడు సార్ ఎలాగో చెప్పారు. తర్వాత కూడా నాకు ఆ టైటిల్లో ఉన్న డెప్త్ అదంతా నచ్చి ఎస్ ఈజ్ రైట్ టైటిల్ అని నేను ఫిక్స్ అయిపోయాను. అడుగుతుంది స్వప్న గారు, నాకు కూడా అదే డౌట్. నాకైతే నేను నమ్మట్లేదండి, నేను నమ్మట్లేదు. ఈడియట్ అనేది ఏంటంటే ఒక్కసారి విశేష్ గారు, అది టైటిల్ బాగుండటం కోసం, క్యాచింగ్ ఉండటం కోసం పెట్టి ఒక క్యాచ్ ఫ్రేజ్ అయితే నో ప్రాబ్లం. ఆ ఈడియట్ అనే ఆస్పెక్ట్ ఎక్కడ చూసారా వర్మ గారు? అంటే నేను ఎందుకు ఒప్పుకుంటానో కూడా చెప్తాను, ఏకీభవిస్తాను ఆ టైటిల్తో. మీరు చెప్పండి. అంటే నాకేమనిపించింది అంటే సమాజం దృష్టిలో ఆయన ఈడియట్, నా దృష్టిలో ఆయన ఇంటెలిజెంట్. ఈడియట్ అంటే మూర్ఖత్వం. మూర్ఖత్వం అంటే నేను ఎందుకు అది ఏకీభవిస్తానంటే దాంతో అపారమైన మేధస్సు ఉండే, దొరికిపోయినా పర్వాలేదు అనే ఒక అమాయకత్వం, ఒక విధమైన నైవిటీ ఉండే ఒక వ్యక్తి ఆర్జీవి గారు. మనందరం ఏదో పెద్ద ముసుగులు వేసుకుని ఉంటాం, అంటే ఒక పెద్దరికం చూపిస్తూ కట్టుబాట్లకి ఇదవుతూ ఐ డోంట్ కేర్, నన్ను తిట్టుకుంటే తిట్టుకున్నారు, నేను ఏస్ట్ ఫెలో అని అనుకున్నా పర్లేదు అని దొరికిపోయే ఆ తత్వం ఏదైతే ఉందో దట్ ఈస్ ఇడియాటిక్. ఎందుకంటే అందరూ హుందాగా హోదా పెరగాలనుకుంటారు, కానీ నేను పడిపోయినా పర్లేదు అని అనుకునే ఏకైక వ్యక్తి నాకు తెలిసి ఆర్జీవి గారు. అది కాబట్టి మీరేమనుకున్నారండి? దట్ ఈస్ మై అనాలిసిస్. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేమైతే అనుకున్నానంటే ప్రతి సమాజంలో ఆయన ఈడియట్గానే చూస్తున్నారు. ఇంక్లూడింగ్ నేను మాట్లాడినప్పుడు నా ఫ్రెండ్స్ కూడా పిచ్చేంట్రా అన్నట్టు మాట్లాడేవారు, ఇంక్లూడింగ్ మై ప్రొఫెసర్స్ కూడా ఆల్సో. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ టైటిల్ కరెక్ట్ అనిపించింది. సమాజం అంతా ఇలా చూస్తుంది ఈయన్ని,
సో నేను ఆయన చెప్పిన టైటిలే ఫాలో అవుతాం బెటర్ కదా, నాకు కూడా సమాజం దృష్టిలో ఆయన అలాగా, నా దృష్టిలో వేరు, నా దృష్టిలో ఇంటెలిజెంట్ ఆయన, వీళ్ళ దృష్టిలో ఈడియట్, వీళ్ళిద్దరిని అడ్రస్ చేస్తున్నట్టు ఒకే టైటిల్లో ఉంది కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను. దానికి తగ్గట్టు నేను ఆర్టికల్స్ కూడా మ్యాచ్ అయ్యేసరికి నాది అనాలిసిస్ బేస్ కాబట్టి హ్యాపీగా ఆ టైటిల్ తీసుకోవడం జరిగింది. సూపర్. ఐ థింక్ ఆ పుస్తకం ముందు తర్వాత మీ ఆలోచనలు ఎలా మారాయి చెప్పండి. బికాజ్ మీరు మెయిన్ స్ట్రీమ్గా చక్కగా ఏంటది ఒక 2 PhDలు చేసిన ఒక మంచి స్టూడెంట్గా మంచి ఒక సొసైటల్ కాంటెక్స్లో ఒక PhD విజయ్ గారు ఇచ్చారు. సో నాకు డాక్టరేట్ ప్రదానం చేశారు. నేను అదే నమ్ముతున్నా, నేను దాన్ని నమ్ముతున్నాను మీరు 2 ఉన్నాయంటే. సో నేను ఒకటే చేశాను అఫీషియల్గా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి PhD. ఏం సబ్జెక్ట్ అండి? లిటరేచర్, తెలుగు లిటరేచర్. సో తెలుగు లిటరేచర్లో నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి PhD తీసుకున్నాను. సో నాకు అని మీరు ఏదో క్వశ్చన్ అడిగారు మేడం, అంటే మీ జీవితం ఎలా మారిందని అడుగుతున్నా. ఇప్పుడు నా జీవితం ఎలా మారిందో నేను చెప్పుకోగలుగుతాను. ఇన్ని ఆ రామోయిజం తర్వాత నువ్వు ఏం నేర్చుకున్నావు అంటే. నా జీవితం ఎలా మారింది అంటే నాకు ఒకటి అనిపిస్తుందండి, చిన్నప్పటి నుంచి నేను ఒక మామూలుగా జనరల్గా పెరిగిన వ్యక్తిని కాదు, జనరల్గా కొంచెం స్ట్రగుల్ ఉన్న వ్యక్తిని ఫ్యామిలీ పరంగా. నేను కంప్లీట్గా స్కూల్కి అంకితం కాకుండా నేను సమాజాన్ని ఎక్కువ చదివానని ఫీలింగ్. అందువల్ల రాము గారు నేను చేస్తున్న కోతి పనులన్నిటికి, నా వయసు రీత్యా నేను చేస్తున్న కోతి పనులన్నిటికి ఒకనొక టైంలో నా ఇష్టం చదివిన తర్వాత అదొక వేదికలా కనిపించింది. కోతి పనులకు వేదిక ఎలాగైతే ఉంటుందో రాము గారు కూడా ఏంటి నాకు దగ్గరగా ఉన్నారు, నా ఆలోచన దగ్గరగా ఉన్నారు. ఆయన సైకాలజీ అమ్మాయిల విషయంలో నా సైకాలజీ ఒకలాగే ఉందేంటి, నేను అమ్మాయిల్ని హ్యాండిల్ చేసే విధానం ఆయన హ్యాండిల్ చేసే విధానం ఇవన్నీ దగ్గరగా మ్యాచ్ అవుతున్నాయి. దాని తర్వాత నేను లేటర్ ఆన్ రియలైజ్ అయింది ఏంటంటే, మనకి రష్యా మాట్లాడడం వచ్చినప్పుడే మనకి రష్యా అర్థమవుతుందండి, రష్యన్. సో లాంగ్వేజ్ ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చినప్పుడే మనకి ఇంగ్లీష్ అర్థమవుతుంది. ఆయన నాకు అర్థమవుతున్నాడు అంటే అదేదో నాకు కనెక్టింగ్ ఉంది ఆయనకు సంబంధించి, మిర్రర్ ఇమేజ్ లాగా. సో అది మిర్రర్ ఇమేజ్ లాగా. మనం ఇప్పుడు కాంతిరేశా గారితో మాట్లాడతాం, కాంతిరేశా గారి పర్సనాలిటీస్ ఆల్రెడీ మనకు తెలిస్తేనే మనం ఆయన్ని ఈయనది ఆయన ఏంటి ఈ చిరిగిపోయిన డ్రెస్ వేసుకొచ్చేయండి, ఈ టోపీ ఏంటి, పిచ్చోళ్ళ ఉన్నాడు ఏంటి అంటే అది ఆ స్టైల్, అదొక యూనిక్నెస్. ఆ యూనిక్నెస్ ఎప్పుడైతే నీకు పరిచయం ఉంటుందో ఆటోమేటిక్గా ఆయన ఎలా చూడాలో అలా చూస్తాము. సో అందువల్ల నాకు అర్థమైంది ఏంటంటే నాలో ఉంది ఆల్రెడీ, వాట్ ఎవర్ రాము గారిలో ఉన్నది ఏదైతే ఉందో అది నాలో ఉంది. అందువల్ల ఆయన లాంగ్వేజ్, ఆయన ఇంటెలిజెన్స్ అదంతా నాకు అర్థమైంది అని లేటర్ ఆన్ నేను రియలైజ్ అయ్యానండి. నీలో నా శివుడు స్వప్న గారు మీరు ఒక సంగీతంలో పాడితే ఆ రాగం తెలిసిన వాడు ఎంజాయ్ చేస్తాడు. అదర్వైజ్ స్వప్న గారు ఈవెన్ మన బ్రెయిన్ లో మిర్రర్ న్యూరాన్స్ ఉంటాయి. అవును, మిర్రర్ న్యూరాన్స్. ఆ మిర్రర్ న్యూరాన్స్ అవతల వాళ్ళతో ఈజీగా కనెక్ట్ అవుతాం. మన లాంటి వాళ్ళు కనపడేటప్పుడు ఈజీ కనెక్ట్ అవుతాయి. మై బి తేడా, తుమ్ బి తేడా, హమ్ దోనో బిల్కే తేడా. అంతే కదా, 100%. నీకు లేదు ఆ రెబలియస్నెస్ అనేది లేకుంటే ఆ పర్సనాలిటీ ట్రైట్ ఏ ఒకటి లేకుండా కనెక్ట్ కావడం జరగదండి. ఒక వ్యక్తితో కానీ ఒక ఆలోచనతో కానీ ర్యాపో డెవలప్ కావాలి అంటే, మనకు సాన్నిహిత్యం ఏర్పడాలంటే ఈవెన్ థింకింగ్ పరంగా కూడా ఎక్కడో వచ్చినా మన కనెక్షన్ ఉండాలి, ఒక సిమిలారిటీస్ ఉండాలి. అదర్వైజ్ అలా లేకుండా కూడా సేల్ ఒకే ఒక మహానుభావులు మీరు ఒక్కరే. ఏమిటది అర్థం కాదు. నేనైతే ఆవిడలో ఉందని నేను ఫీల్ అవుతా, ఆవిడ లేకపోతే అంత బయటకి ఆవిడ చెప్పాలి. అది నా ఒపీనియన్. మామూలుగా అయితే ఆవిడ ఒప్పుకోరు. స్వప్న గారికి ఆయన ప్రశ్న అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. అంటే నేను అసలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, ఇంపాక్ట్ అవ్వలేదు అంటే నేను అంటున్నాను ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదని. ఆయన ఏమన్నారు నాకు అది విశేష్ గారు ప్లీజ్ అది కాదు అట్లనే భలేవారే మీరు దాని లైటర్ వీల్ ఎందుకు మారుస్తున్నారు? నాకైతే అస్సలు కనిపించలేదు. లేదండి, నేను నేర్చుకున్న మౌలిక సూత్రమే ఎవరి చావు వాళ్ళు చావాలి. ఒక మాట చెప్తా, నేనేమన్నానంటే ఒకసారి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయితే మీరు రామోయిజం చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కౌంటర్ పార్ట్ ఉన్నారు కాబట్టి మీరు ప్రశ్నించగలుగుతున్నారు. మీరు నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అయితే మీరు చేయలేరు. మీరు ఆయనకు తానతందా అనుకుంటే వెళ్ళిపోతున్నారు. పక్కన నిలబడ్డారు, ఆయన చెప్పింది యాక్చువల్గా అదే. ఇన్ని సంవత్సరాలు రాము గారితో జర్నీ చేసినా కానీ
ఆ భావజాల ప్రభావానికి లోను కాకుండా మీరుగానే ఉన్న వ్యక్తి మీరు ఒక్కడే నాకు కనిపించారని చెప్తారు. యాక్చువల్లీ ఆర్జీవి గారు చెప్పారు అది, ఎవరి చావు వాళ్ళు చావాలని చెప్తారు. అంటే నువ్వు ఉన్నట్టు నువ్వు ఉండు, అదే ఆర్జీవి, అదే రామోయిజం ఎసెన్స్ అండి. బికాస్ మనకి నాగార్జున గారి క్యారెక్టర్లే శివాలో అందరికీ సైకిల్ చైన్స్ ఇచ్చేసి ఆయనలాగే కట్టుబొట్టేస్తే శివ సినిమా ఒక్కొక్క పాత్ర ఉండబట్టే కదా సినిమా మొత్తం అంతే. మనకి జేడి క్యారెక్టర్ కావాలి, అమ్మాయి అమల క్యారెక్టర్ కావాలి, అందరూ కావాలి. నేను ఫస్ట్ టైం స్వప్న కలిసినప్పుడు చెప్పింది నాతో, నేను అప్పటికే ఒక 50-60 ఎపిసోడ్స్ అయిపోయాకనే కలిసాను. నేను కలిస్తే నేను రామోయిజం చేస్తాను కానీ నేను రాము గారు ఆ భావజాలాలు నాకేమీ నచ్చవండి, నేనేం మ్యాచ్ అవ్వనని చెప్పేసి, నేను వేరే పిల్లలు ఇష్టం, ఫుడ్ ఇష్టం, ఎంజాయ్ చేయడం ఇష్టం, ఫ్యామిలీ ఇష్టం, నాకు దేవుడు అన్ని చెప్పేసింది. కర్ణాటక సంగీతం ఇష్టం. పాట పాడదాం కలిసి, ప్లీజ్ లాస్ట్ లో కాదు కాంత్రిసా గారు. నేను అక్కడ మేము కనెక్ట్ అయిపోయాం. ఎప్పుడైతే నేను రాము గారితో ఎపిసోడ్స్ చేసి చరిత్ర సృష్టించిన అమ్మాయి, చరిత్రలో ఉండిపోయే అమ్మాయి, నేను అసలు అది ఫాలో అవ్వను, నాకు అసలు అది నచ్చలేదని చెప్పేసింది అప్పుడే. ఇంకా అంతకన్నా గొప్ప క్యారెక్టర్ నాకు దేవుడు ఇష్టం అంటే ఇప్పుడు ఫాలో అవ్వడం కూడా కరెక్ట్ కాదండి. చెప్పేది అది కదా, రాము చెప్పేది. ఎవరు ఎవరిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి దారి వాడుకుంటుంది, ఎవరి ఫిలాసఫీ వాడుకుంటుంది, ఎవరి జీవితం వాడుకుంటుంది. కానీ నాకు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ కాంబినేషన్లో రాము గారిది స్వప్న గారిది, ఆవిడ నచ్చన ఐడియాలజీ అయినా ఆవిడ ఎక్కడ ఇసుగు చెందకుండా, ఎక్కడ ఆయన రిగ్రెట్ అంటే మనం పడన వాళ్ళతో మాట్లాడడం. నేను గమనించిన ఒక్క పాయింట్ చెప్తా, అది మీరు మీ అనుభవంలోకి వెళ్ళి చెప్పండి. యు ఆర్ యాక్చువల్లీ ఎంక్వైరింగ్ హిమ్. మీ హోల్ పర్పస్ అది, యు ఆర్ నాట్ ఇంటర్వ్యూయింగ్ హిమ్. ఎంక్వైరింగ్ నేచర్ ఉంది కాబట్టే అది సస్టైన్ అయింది. ఊరికి ఇంటర్వ్యూర్ అయితే బోల్డ్ అంతమంది ఇంటర్వ్యూ చేస్తారు, ఏదో ఒకటి అడగడం. ఇంటర్వ్యూ అయితే అసలు ఇన్ని ఎపిసోడ్లు రావండి, ఇంటెన్సిటీ రాదు, రావు. అంటే ఒక కామన్ గ్రౌండ్ లో ఇద్దరు నిలబడే ప్రయత్నం చేయడం అనేది. నేను ఒకటి చెప్తాను, నా ప్రాక్టీస్లో భాగంగా చాలామంది క్లయింట్స్ నా దగ్గరికి వస్తూ ఉంటారు కదా. ఆ సంభాషణ ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు, సార్ నాకు ఈ మధ్యకాలంలో ఒక అతను కలిశాడు. అతను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్. అతను ఒక పర్సనల్ డిస్టర్బెన్స్, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఆయన కౌన్సిలింగ్ కోసం వచ్చారు. వచ్చిన తర్వాత ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్లో నాకు అసలు నేను ఏ ప్రాబ్లం ఉన్నా కానీ రామోయిజం చూస్తానండి. నేను ఏదో ఎపిసోడ్ పేరు చెప్పాడు, ఫియర్ మీద ఉన్న ఎపిసోడ్ ఒకటి, చిరాకు మీద ఉన్న ఎపిసోడ్ ఒకటి నేను చూస్తుంటాను అని. ఆయన దాన్ని ఏమంటాము, ఎక్సెల్ షీటు ఎంత బాగా తయారు చేశాడంటే, ఒక ఎపిసోడ్లో ప్రధానంగా ఏం చెప్పాడు, దాంట్లో ఏం ఆచరించాలి, అవి ఎప్పుడు దాన్ని ఫేస్ చేశాడు, ఎప్పుడు ఆచరించాడు, ఒక ఎక్సెల్ షీట్లో పెట్టుకున్నాడు ఆయన మొత్తం కూడా. రియల్లీ వండర్ టు సీ. అంటే డిఫరెంట్ పర్సన్ ఆయన. ఈజ్ అరౌండ్ 50 years, 50+ ఆయన కూడా. ఆయన చిన్నపిల్లడేం కాదు. అంటే ఆయన కింద ఒక 100 మంది 200 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్న కంపెనీ ఓనర్. నాకు నచ్చింది ఎక్సెల్ షీటు చక్కగా ఒక్కొక్క ఎపిసోడు, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటి, దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎన్నిసార్లు అప్లై చేశాను, ఇవన్నీ రాసుకుంటూ వచ్చాడు ఆయన. ఐ మేడ్ హిమ్ టు మెట్ రాము ఆల్సో. ప్రభాకర్. సో ఐఎమ్ సార్, నా లక్ష్యం సార్, జీవిత లక్ష్యం సార్, రాము గారిని ఒక్కసారి చూడాలన్నాడు. ఎంతమంది తెలుసా, నాకు అనిపిస్తుంది ఎంత అదృష్టం ఉంటే ఇవాళ రామ్ గోపాల్ వర్మ గారి ప్రపంచంలో మనం ఎక్కడో ఒక డైరెక్ట్గా మనిషిని కలవడమే కాకుండా ఆయన ఐడియాలజీ ఎంతమంది నన్ను అడుగుతారు, ఒక్కసారి కల్పిస్తారా అని. నాకేదో ఎక్కువ నేను ఎప్పుడు యాక్సెస్ నేను తీసుకోను, ఇవ్వను. నేను యాక్సెస్ ఇచ్చినా రాము గారు నేను తీసుకోను ఎక్కువ. నేను ఎప్పుడు విసిగించను, అడగను, ఎప్పుడు ఒక పరిధి దాటి నేను లిబర్టీస్ తీసుకోను. ఎవరైనా నాతో అడిగితే కూడా నేను అడగను. నో రికమెండేషన్స్, నథింగ్. బట్ ఇప్పటి వరకు నేను ఒక్కళ్ళని తీసుకురావడం చూడలేదు స్వప్న. ఎందుకంటే ఆ బ్యూటీ అక్కడే ఉంది. దట్ ఈస్ ద థింగ్. అండ్ ఆల్సో మీరు అన్నారు కదా, ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా. ద్వైతం అంటే నువ్వు అక్కడ ఉండు, నేను ఇక్కడ ఉంటా, అది ద్వైతమే సుఖం నాకైతే. సో ఇక్కడ ఈ విషయంలో ఖచ్చితంగా. సో ఇక్కడ ఐ వాంట్ టు ఆస్క్ యూ ప్రకాష్ గారు, ఇప్పుడు ఇంతమంది పుస్తకాలు రాసేసాక మళ్ళీ మీరు ఎందుకు సాహసిస్తున్నారు? యాక్చువల్గా మేడం, నాకు పుస్తకం రాయాలన్న ఆలోచన ఈరోజు వచ్చింది కాదు మేడం. నాకు 2018లో ఆర్జీవి గారి గురించి, అంటే 2018 కంటే ముందు యాన్ ఈవినింగ్ విత్ అని చేశారు కదా మేడం. సిరాశ్రీ సార్ బుక్ వస్తే బాగుంటుందని అన్నారు. వస్తుందేమో 2 రోజులు కొద్ది రోజులు వెయిట్ చేశాను, బట్ రాలేదు. నాకు పాట రాయాలనిపించింది. పాట రాయాలనిపించినప్పుడు నేను హుక్ లైన్స్గా ఏం తీసుకున్నానంటే వర్మగాడు కర్మగాడు అని తీసుకున్నాను.
అంటే రామోయిజం రామోగాడు, వర్మగాడు కర్మగాడు అని తీసుకున్నాను. అందులో గాడు అంటే ఎక్కడన్నా తప్పుగా అర్థం చేసుకుంటారేమనే ఉంది. కానీ తెలంగాణలో అది కాదురా బై, ఇది కాదురా బై, గాదు అనేదాన్ని కాదు అని చెప్పడంలో భాగంగా వాడతారు తెలంగాణ భాషలో. సో ఇక్కడ వర్మగాడు కర్మ కాదు అంటే మన కర్మరా బాబు అని అనుకునే వాళ్ళకి కర్మ కాదు అని చెప్పేదానికోసం దాన్ని హుక్లైన్గా తీసుకున్నారు. రేఖాకి ఢీకొన్నారు మీరు. రేఖా కంటే ముందు ఐడియా, కానీ ఆ టైటిల్ పెట్టాడు, టైటిల్ మార్చుకున్నాడు అని అనుకున్నాను. పాట రాస్తుంటే అంటే ట్విట్టర్కే క్రేజ్ తెచ్చిన ధీరుడు, వివాదాలకే కేర్ ఆఫ్ అడ్రస్ గాడు ఇలా రాస్తూ ఉంటే నాకు అది పాట రాగరాల పోయిటరీ లాగా ఫుల్గా వచ్చేసింది. సరే దాన్ని ఇంకా టైప్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసేసి గమ్మునైపోయా. మళ్ళీ అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే ఆర్టికల్స్ అంటే థాట్స్ తట్టేవి. సరే మనమే రాద్దామని ఆలోచించుకున్నాను. కానీ అప్పుడు కొన్ని పనుల వల్ల దాన్ని పక్కన పెట్టేశాను. అంటే ఇంట్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటే కూడా పక్కన పెట్టేశాను. మళ్ళీ 2021లో మళ్ళీ ఒకసారి ఎత్తుకొని, అంటే కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యే టైంకి ఈసారి మళ్ళీ రాయాలి, పక్కన పెట్టకూడదని మళ్ళీ ఆలోచించాను. అప్పటికి రేఖా గారు వర్మ మన కర్మను రాసేశారు. ఆలోచించాను, అరాచక జీవి ఆర్జీవి పెడదామా, నాకు సాటిస్ఫాక్షన్ లేదు. కానీ రైమింగ్ కోసం ఆలోచించాను. తెలివైన పిచ్చోడు పెడదామా, నాకు అది పిచ్చోడైన పదం కరెక్ట్ కాదు, ఆ పిచ్చోడైన పదం కరెక్ట్ కాదనిపించింది. సరే ఆలోచిస్తే అప్పుడు నాకేమనిపించిందంటే రామ్ గోపాలాయనం అని పెట్టాలనిపించింది. అంటే ఇది రామాయణం కాదు, రామ్ గోపాలాయనం అని పెట్టాలనిపించింది. ఎందుకంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే రాము గారి యొక్క జీవన విధానానికి, అంటే అతని యొక్క జర్నీకి మొదటి నుంచి ఆయన శ్రీరాముని యొక్క జీవన విధానానికి ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి. అంటే శ్రీరాముని యొక్క జీవిత చరిత్ర తీసుకుంటే తండ్రి మాట జవదాటకుండా అడవులకు వెళ్ళడము, అక్కడ వానర సమూహంతోనో లేని సుగ్రీవుడు హనుమంతుతోనో సావాసం చేయడము, తర్వాత రావణ సంహారం రాక్షస సంహారం చేయడము, తర్వాత పట్టాభిషిక్తుడు అవ్వడము, తర్వాత భార్య వియోగం చెందడము, రాజ్యానికి సుపరిపాలన చేయడము, ఈ అరణ్యవాసంలో అనేక కష్టాలు ఎదుర్కోవడం లాంటివి ప్లాట్ పాయింట్స్ మనం చూడొచ్చు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి జీవితంలో కూడా ఆ ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి. అంటే తండ్రి మాట కోసం తండ్రి మాట విని సిద్ధార్థ కాలేజీకి వెళ్ళడము, అక్కడ ఇంజనీరింగ్ చేయడము, అక్కడ సత్యేంద్ర లాంటి వాళ్ళతో సావాసం చేసి పుస్తకాలు, ఫెడరిక్ నీషెడ్, అయాన్ రాండ్ లాంటి వాళ్ళతో సావాసం చేసి, అంటే పుస్తకాలు చదివి తనలో ఉన్న రాక్షస గుణాలు, అంటే ఎగ్జాంపుల్కి ద్వేషము, కోపము, అసూయ లాంటి రాక్షస గుణాలు సంహరించి మళ్ళా శివ సినిమా కోసం అనేక కష్టాలు పడి ఉండొచ్చు, దర్శకుడికి పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ తర్వాత సమాజానికి తన ఆలోచన విధానాన్ని చెప్పడానికి, తను అనుకున్నట్టుగా బతకడానికి తల్లిదండ్రులు అంటే ముఖ్యంగా భార్య ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా ఆయన మైండ్లో వచ్చి ఉండొచ్చు. కాబట్టి భార్య వియోగం కూడా తీసుకున్నాడు. అంటే ఉద్దేశం ఏదైనా ప్లాట్ పాయింట్స్ అయితే ఉన్నాయి, రైట్. కాబట్టి రామ్ గోపాలాయనం అని పెట్టేది కరెక్ట్ అనిపించింది. అందులో ఇంకొక విశేషం ఏంటంటే ఇద్దరు కూడా క్షత్రియ వంశానికి సంబంధించిన వాళ్ళు. సో కాబట్టి ఇదే సరైనటువంటి టైటిల్ నాకు అప్పుడు అనిపించింది. అంటే విచిత్రం ఏమంటే నాకు ఫస్ట్లో ఆర్జీవి గారి సినిమాలు పెద్దగా ఎక్కేవి కాదు, ఒక శివ తప్ప చిన్నప్పుడు. సాక్షిలో ఫండేలో ఫస్ట్ పేజీలో ఆర్జీవి గారి గురించి ఒక ఏదైనా ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు నేను చూడకుండా పక్కకు తిప్పేసేవాడిని. అంటే నాకు అనిపించేది ఏంటంటే ఆర్జీవి గారి గురించి అర్థం చేసుకోవాలనుకుంటే వాళ్ళకి అంతో ఇంతో ఆలోచించే శక్తి ఉండాలి అని నేను నమ్ముతా. ఆలోచించే శక్తి లేకపోతే ఆర్జీవి గారు అర్థం కారు. సో ఆ థాట్ ప్రాసెస్ నాకు వచ్చింది కాబట్టి నాకు ఆర్జీవి గారు అర్థమయ్యారనిపించింది. అంటే నేను అందుకే ఈ పుస్తకంలో కూడా ఒక టైటిల్ ఏం పెట్టానంటే నా ఆలోచనల ఉషోద్యంలో ఆజ్యం పోసిన తత్వపు తుఫాను అని పెట్టా. అంటే నాకు ఆల్రెడీ ఆలోచన లేకపోతే నాకు అర్థమై ఉండేది కాదు, తుఫాను. అందుకని అది పెట్టా. సో ఆ విధంగా నాకు ఆర్జీవి గారి గురించి అలా అర్థం చేసుకునేటువంటిది. యాక్చువల్గా రామోయిజం అని ఒక వెబ్ సిరీస్ ఉంటుందని నాకు తెలియదు మేడం. యాక్చువల్గా నేను చదువుకుంటున్న టైంలో ఒకరోజు అనుకోకుండా జాతకం ఎపిసోడ్ లాస్ట్ క్లైమాక్స్ చూసా. అందులో ఆర్జీవి గారు జ్ఞానానికి ఎంత విలువిస్తున్నారో, తను నమ్మిన సిద్ధాంతానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో అర్థమైంది. అంటే అక్కడ ఒక ప్రమాదం జరుగుతుంది, దెయ్యం ఉంటుంది అని చెప్పినా నేను వెళ్తా, ఉంటుందన్న నమ్మకంతో నేను చనిపోవడం కన్నా వెళ్ళి ఒరవరే ఇన్ని రోజులు నేను అజ్ఞానంలో ఉన్నానని తెలుసుకుని చనిపోతే అట్లీస్ట్ నేను ఒక జ్ఞానం తెలుసుకున్నాను అవుతాను అనేది ఒకటి ఉంది. అక్కడ మళ్ళీ ఆ ఎపిసోడ్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేస్తే కుదరలేదు. లక్కీగా బెంగళూరుకి వచ్చినాక జాబ్ కోసం ట్రయల్స్ చేసేటప్పుడు నాకు అది చాలా ఉపయోగపడింది. అంటే జాబ్ రాకపోయినా పట్టించుకోలేదంటే బాధపడలేదు, ప్రయత్నం చేయాలి. అందులో ఒక చోట చెప్తారు, వెన్ యూ స్టాప్ ట్రయింగ్ యు ఆర్ ఫెయిలర్ అని చెప్తాడు. సో మనం ట్రై చేస్తుంటే ఎప్పుడొకప్పుడు వస్తుంది. అంటే చాలా విషయాల్లో నేను
అలా అప్లై చేసుకోగలిగారు. అప్లై చేసుకోగలిగాను. అంటే ఫుడ్ విషయంలో కావచ్చు, ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే బాధపడకుండా ఉండడం కావచ్చు. అవతల వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సార్ చెప్తా ఉంటారు, అవతల వాళ్ళు ఎవరైనా మోసం చేస్తే నేను ఆల్రెడీ నమ్మేవాడిని. నన్ను ఎవరైనా మోసం చేశారంటే అది నా తప్పు, నేను గ్రహించలేకపోయాను కాబట్టి అది నా తప్పు అని నేను ఇంటర్మీడియట్లో నేను నమ్మేవాడిని. 10th ఇంటర్మీడియట్లో నేను ఫేస్ చేసిన దాన్ని బట్టి నేను నమ్మేవాడిని, అది వాళ్ళ తప్పు కాదు నా తప్పు అని. మా కజిన్స్తో వాళ్ళతో చెప్పేవాడిని, ఆంటీస్తో వాళ్ళతో కూడా వాళ్ళని అనబడలేదు మనము, అది మా ఇంట్లో వాళ్ళ తప్పని అనుకునేవాడిని. సో ఇక్కడ ఆయన వాళ్ళు అలానే ఉంటారు చేస్తారు అన్నప్పుడు మనం ఎలా ఆలోచించాలో అర్థమవుతుంది. వాళ్ళు అలా చేయడం తప్పు కదా అంటే మనల్ని మనం కరెక్ట్ చేసుకోలేం అనిపించేది. అంతే, కరెక్ట్ కరెక్ట్. ఈ పాయింట్ ఇప్పుడు నాకు ఏమర్థమైంది చెప్పనా ప్రకాష్, నేను ఒకటి చెప్తాను. ప్రకాష్ మాట్లాడేశాక నాకు ఏమర్థమైందంటే, తన నరేషన్ విన్నాక ఇక్కడ ఉన్న అందరు అద్భుత రచయితలతో పాటు ఇంకొక అద్భుత రచయిత ఇక్కడ అందరూ అద్భుతమే, ఇంకో కొత్త అద్భుతం. మనం ఆల్మోస్ట్ దగ్గర గంటన్నర పైన మాట్లాడేసాం. ఓకే, దీనికి అఫ్ కోర్స్ దీనికి పరిధులు లేదు, ఏమి లేవు, కానీ అయినా కూడా ఐ థింక్ అందరి కాంట్రిబ్యూషన్ ఈజ్ అన్ వెరీ ఎక్సైటింగ్ కాంట్రిబ్యూషన్. ఒక కొత్త అదే ఆలోచనని మళ్ళీ మనం ఎలా అయితే ఇంకొక కోణం నుంచి ప్రజెంట్ చేస్తామో అటువంటి మీరందరూ చేసిన కృషికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారాలు, కంగ్రాచులేషన్స్. కానీ చాలా థ్యాంక్స్ అండి. విజయ్ గారు ప్లీజ్ ఒక రిక్వెస్ట్, నువ్వు 300 ఎపిసోడ్స్ రామయిజం చేసావు కానీ అక్కడ డేట్ కనుక్కోండి. నరేంద్ర గారు మీరు సభాముఖంగా ఒక డేట్ చెప్తే మేము వెళ్తాం. బుక్ రైటర్స్ గా మాకు డేట్ చెప్తే కానీ వెళ్ళం మేడం. గీత మీద ప్రమాణం చేసి చెప్పమంటే ఎక్కడుంది గీత రాలేదు, మీరు అలాగా మీరు ప్రమాణం చేసి అలా కాదు, నువ్వు నీ ప్లీజ్ అలా చెప్పడు. నరేంద్ర మీ పుస్తకం కోసం 1000 కళ్ళు మనకి ఒక వీడియో ఎవిడెన్స్ గా ఉంటుంది, వీడియో ఎవిడెన్స్ గా ఉంటుంది. మీరు కూడా ప్లీజ్. నేను అంటే కాదు ప్లీజ్, ఇప్పుడు రేఖకు చెప్పామనుకోండి, పోన్లేండి మేడం వచ్చినప్పుడు వస్తుందంటే ఎందుకు నరేంద్ర గారిని ఇబ్బంది పెట్టడం. పుస్తకంతో ఆయన పుస్తకం ముడిపడి అది ఒకప్పుడు ఇప్పుడు ఆయన పట్టుకోవట్లా కాదు కాబట్టి చెప్పండి. మీరు ఇప్పుడు ఆయనకి మీద తోయండి, ఆయన అయిపోయిన తర్వాత అది వస్తుంది. ఉన్నమ్మా కొట్టు పెడతా టైప్ లో చెప్పండి నరేంద్ర, ఏదో డేట్ చెప్పండి. December 1st అండి, ఈ ఇయర్ 2025. ఫస్ట్ 2025 నరేంద్ర రాసిన డిసెంబర్ అంటే 31st కన్ఫ్యూజ్ చేయొచ్చు కదా. అదే చెప్తాను, నాకు అందుకే డౌట్ వచ్చాడు. December 3rd అయితే పుష్కరం అవుతుంది మనం కలిసి. నాకైతే ఆయన బుక్ ఓ టైటిల్ వచ్చిందండి. ఇప్పుడు మైత్రిలో 8 వసంతాలను ఒక టైటిల్ ఒక సినిమా అవుతుంది. ఈయన ఎన్ని సంవత్సరాలు వేసాడో అదే టైటిల్. మరి కాబట్టి డిసెంబర్ 1 కోసం అంటే అప్పుడు December 1st 2025 చెప్పండి. December 1st 2025 నరేంద్ర బాహుబలి is going to release the బాహుబలి of all RGB. బాహుబలి అనేది నేను ఒప్పుకుంటాను, కరెక్ట్, ఖచ్చితంగా అది బాహుబలి అవుతుంది. అంతే, కన్ఫర్మ్ 100%. ఏమైనా రాకపోతే ఏంటి మాకు అది కూడా చెప్పండి. రాకపోతే ఆయన బలి చెప్పా కదా. అది తప్పకుండా విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. విజయ్ గారు లాస్ట్ చాలా క్లుప్తంగా ఒక క్వశ్చన్ అడిగి నేను కన్క్లూడ్ చేసేస్తాను. ఇది విజయిజం కాబట్టి అందరికీ ప్రపంచం అంతటా ఉన్న ఒక అభిప్రాయం, ఆర్జీవి గారి డెన్లో ఉండే అమ్మాయిల బొమ్మలు, ఆయన ఏంటి పోర్నోగ్రఫీని ప్రమోట్ చేసే విధానం, ఆయన చాలా డేంజరస్ లాంటి సినిమాలు తీయడం, ఇలాంటి ఇతివృత్తాలు, ఇలాంటి వ్యక్తికి ఒక అమ్మగారు ఒక చెల్లిగారు ఉన్నారా, వాళ్ళ సమక్షంలో ఇలాంటి ఒక దారుణమైన వాతావరణం ఎలా పెడతారో వాళ్ళు ఎలా ఊరుకుంటున్నారని మీ క్లుప్తమైన సమాధానంతో మేము ముగిస్తాం. అమ్మ నాన్న అమ్మ చెల్లెలు ఎవరికైనా ఇష్టం ఉంటుంది. మీరు అలా కాదు, మీరు ఎలా ఆమోదిస్తున్నారు వాటిని? మేము ఆమోదించడం అంటే అది సౌందర్య ఆరాధనమ్మ. పువ్వులు ఆకులు వస్తువులను ఎలా ఆరాధిస్తామో వాళ్ళు అమ్మాయిలు కూడా అలా ఆరాధిస్తారు. అంతే అంటారు, అది ఇంటెన్షన్ కాదు, ఇట్స్ ఓన్లీ అన్ యాక్షన్ అంటారు. అంతే, మన ఆరాధన అంతే. ఇప్పుడు మనం సినిమాల్లో హీరోని చూసి అబ్బాయి ఎంత బాగున్నాడో అనుకుంటాం, అమ్మాయిని చూసి ఎంత బాగుందో అనుకుంటాం, అలాగే వాళ్ళ అమ్మాయిని ఏనాడు మీకు ఎప్పుడు ఈ సంఘర్షణ రాలేదు, మీకు కానీ అమ్మగారికి కానీ? అస్సలు రాలేదు. రైట్, థ్యాంక్ యూ ఫర్ దట్ వెరీ ఆనెస్ట్ ఓపెన్ ఆన్సర్. అండ్ మీ అందరికీ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆలోచనలకి పదును పెట్టుకుంటూ అలాగే కొత్త కొత్త విషయాలు మాట్లాడుతూ విజయిజం ఇలాగే కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. విల్ బీ బ్యాక్ విత్ అ ఫ్యాబులస్ న్యూ ఎపిసోడ్ వెరీ సూన్.